शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। 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 ओम नमो भगवते श्री रमणाय। ओम नमो भगवते श्री रमणाय। करुणापूर्ण सुधाब्धे कवलित घन विश्वरूप किरणावल्या अरुणाचल परमात्मन् अरुणो भव चित्तकण्डसुविकासाय त्वय्यरुणाचल सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमिति आत्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम अहमिति कुत आयातीति अन्विष्यान्तः प्रविष्टयात्यमलधिया अवगम्य स्वं रूपं शाम्यत्यरुणाचलत्वयि नदीमाब्धौ त्यक्त्वा विषयं बाह्यं रुद्धप्राणेन रुद्धमनसान्तस्त्वां ध्यायन् पश्यति योगी दीर्घिमरुणाचलत्वयि महीयन्ते त्वय्यर्पितमनसा त्वां पश्यन् सर्वं तवाकृतितया सततं भजते अनन्यप्रीत्या सजयत्यरुणाचलत्वयि सुखे मग्नः श्रीमद्रमणमहर्षेः दर्शनमरुणाचलस्य देवगिरा पञ्चकमार्या गीतौ रत्नं तु इदम् औपनिषदम् श्री अरुणाचलरमणाय नमः। सभाय नमः। భగవాన్ రమణుల యొక్క జయంతి. ఈ ఏడాది జయంతికి మనందరం దురదృష్టం ఆలంబనంగా ఉంది. మరి తప్పలేదు. గురువుగారిని భౌతికంగా దూరం చేసుకున్నట్టు గురువుగారు దేహం విడిచారంటే శిష్యుల యొక్క పరమ దురదృష్టం అంటారు దాన్ని. శిష్యుల యొక్క పరమ దురదృష్టమే. గురువుగారు ఆ విధంగా వారి దేహం నుంచి వెళ్ళిపోయారు. వారికి దేహం అవసరం కాదు. శిష్యుడికి గురువుని ఆలంబనం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ దేహం ఒక ప్రధానమైన ఆలంబనం కనుక సరే దాన్ని ఉన్నంతకాలం దాన్ని ఉపయోగించుకున్నాం. దురుపయోగం చేసుకున్న వాళ్ళని దురుపయోగం చేసుకున్నాం. అందరూ మనలోనే ఉన్నాం. అందువల్ల ఎవరు ప్రత్యేకమేం కాదు. ఒక కుటుంబంగానే మాట్లాడదాం. అందువల్ల ఈ విధంగా ఇది మొత్తం మీద 83 ఏళ్ల ఆ జీవితం, 83 ఏళ్ల 3 నెలల ఆ జీవితం కాస్త 83. నాన్నగారు 34, 1934, 83 ఏళ్ళ జీవితం కాస్త సమాప్తమైంది. మొత్తం మీద ఈ ఏడాది ఈ విధంగా భగవాన్ జయంతి, నాన్నగారు తోడుగా లేని భగవాన్ జయంతి చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఈ భగవాన్ జయంతికి నాన్నగారి దగ్గర ఉన్నామని కాదు, కానీ అంటే ఎక్కడైనా వారి కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఏదో వారు అక్కడెక్కడ చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ చేస్తున్నారని చెప్పి మనం ఆ స్ఫూర్తిగా ఇక్కడ చేసుకుంటాం. ఈసారి ఎక్కడ ఏ భక్తులకు కూడా నాన్నగారి యొక్క భౌతికమైన తోడుకి లేదు. ఏదైనా ఆయన జ్ఞానమే మన దగ్గర తోడుగా ఉంది కనుక ఆ జ్ఞానాన్ని కొంతసేపు, రమణ జ్ఞానాన్ని రమణీయులైనటువంటి నాన్నగారి ద్వారా ఎంతకాలం పొందాం, దాన్ని ఒకసారి రమణీయంగా మనం కూడా మనం చేసుకుందాం. ఎందుకంటే జ్ఞానం యొక్క స్వరూపం జ్ఞానమే. జ్ఞానమే జ్ఞాని యొక్క స్వరూపం. జ్ఞానం అనేది ఏదో ఆ దేహం అని కాదు. దేహం అనేది ఒక ఆలంబన. అంటే లోపల ఉన్న జ్ఞానం లోకానికి ప్రకటితం అవడానికి దేహం ఒక రకమైనటువంటి ఒక మాధ్యమము అంటారు కదా దేహాన్ని. ఆ చేష్టలు, ఆ కర్మలు, ఆ భావాలు, ఆ ప్రేమ, ఆ తత్వం, ఆ ఆలోచన విధానం ఇవన్నీ కూడా వ్యక్తం కావడానికి దేహం ఒక మాధ్యమమే. కానీ దేహాన్ని జ్ఞానికి ఎంతమాత్రం జ్ఞానాన్ని దేహాన్ని పరిమితం చేయడానికి అవకాశం లేదు. అందువల్ల జ్ఞానం ఎప్పుడు జ్ఞానంగా శాశ్వతం. అంటే తెలివి. ఆ తెలివి వారి యొక్క యథార్థ స్వరూపం కనుక జ్ఞానిగా వారు ఎప్పుడు నిత్యంగానే ఉంటారు. అందులో ఏ సందేహం లేదు. మనం ఎదగాలిగా ఆ స్థాయికి. అందువల్ల ఆ ప్రయత్నంలో భాగంగా
అందరం కూడా వారు ఇచ్చినటువంటి, వారు చూపించిన మార్గాన్ని, వారు కలిగించిన స్ఫూర్తిని తోడుకుని వెళుతూ జ్ఞానరూపంగా వారి తోడు ఎప్పుడు మనకు ఉంటుంది, అందులో సందేహం లేదు. మనం జ్ఞానాన్ని దూరం అవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఎన్నో రకాలుగా వారి దగ్గర నుంచి జ్ఞానం యొక్క ఆవశ్యకతని తెలుసుకున్న వాళ్ళం కనుక ఇంకా బహుశా ఎటువంటి ప్రమాదాల్లో పడవని ఆశిస్తూ ఇంకా ప్రమాదాలు కూడా ఎవడు బాగు చేయలేదు. ఇలాంటి గురువులు మళ్ళీ పుట్టరు, అవకాశం లేదు. అందువల్ల మళ్ళీ ఇంకా ఏవో ప్రమాదాల్లో పడతా ఉంటే నమో నమః, వాడికి నమస్కారం. అందువల్ల జాగ్రత్త పడాల్సిన తరుణం వచ్చింది. అయిపోయి బ్రతుకులు విడిపోతున్నాయి, చివరికి ఇంకా దిగవలసిన స్టాప్లు వస్తున్నాయి కనుక ఆ దిగేలోపే ముందే దిగిపోతా సరే జ్ఞానంతో. భగవాన్ రమణుల్లాగా ఆయన 71లో దిగుతారంటే 17 దిగిపోయాడు మహానుభావుడు. చాలా తెలివైన ఆయన, 54 ఏళ్ళు 54 స్టాపులు ముందే దిగిపోయాడు. ఏమో చాలా దగ్గరికి వచ్చేసాం. మరి అందువల్ల కనీసం 2 స్టాపులు ముందే దిగితే బాగుంటుందేమో ఒక ఆలోచన. అందువల్ల దానికి ఏమో స్ఫూర్తి కలిగించి 4 మాటలు చెప్పుకుందాం. భగవాన్ రమణుల యొక్క ధ్యాన శ్లోకం రమణాశ్రమం పుస్తకాల్లో ఉంటుంది. బహుశా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న రమణ గ్రంథమాల్లో వాళ్ళు వేయలేదు, కానీ పూర్వం రమణ గ్రంథమాల చిన్నది. అందులో ఒక 8 శ్లోకాలు భగవాన్ వారి యొక్క స్వరూపం, వారి యొక్క వైభవం గురించి అందులో ఒక ధ్యాన శ్లోకాన్ని యథాశక్తి, అందుకే అందులో ఆ ధ్యాన శ్లోకంలో భగవాన్ తత్వం ఏంటి, మనకి దేని కారణంగా ఆయన మనకు ప్రార్థించారు, తద్వారా ఆయన యొక్క స్వరూప లక్షణాలు చూపించి అందులో మనం సాధించవలసినవి ఏంటి, ఏముంటే ఆయన మన సొంతం అవుతారు, ఏమి లేకపోతే ఆయన సొంతం అవ్వరు, అన్ని కలిపి ఒక శ్లోకంలో పెట్టారు. ఎవరి రచన చేసిపోయి గారు మహానుభావుడు, చాలా గొప్ప శ్లోకం. అందుకని ఒక గొప్ప వ్యక్తి చేత అది ఎంపిక చేయబడింది. నేను ఆ 10 శ్లోకాలు చూపించి ఇందులో మా గురువు గారికి అప్పుల సోమేశ్వర గారికి చూపించి ఇందులో ఒక మంచి శ్లోకాన్ని ఎంచండి అనగానే ఆయన ఆ శ్లోకం ఎంచారు. దాన్ని ఒకసారి తాత్పర్యయుక్తంగా అనుసంధానం చేసుకుని విశేషార్థం చూద్దాం. వందే శ్రీరమణం పవిత్ర హృదయం షడ్వర్గ విధ్వంసినం వేద్యం యోగ విశారదైః ప్రతిదినం వంద్యం సదా మానవైః తుర్యాతీత పదాస్థితం సకరుణం దీప్తాగ్నిశైలస్థితం మజ్జన్మాంతర పుణ్యపాకవశతః ప్రాప్తం ప్రభుం సద్గురుం. వందే శ్రీరమణం. రమణుడికి నమస్కారం. శ్రీరమణం. శ్రీ అంటే కాంతివంతము, శోభాయుక్తము, మంగళకరము, ఈ అర్థాలు వస్తాయి శ్రీ. అందువల్ల రమణుడు కేవలం రమణుడు కాదు, శ్రీరమణుడు. 17 ఏళ్ల ముందు రమణుడు మాత్రమే. 17 తర్వాత రమణుడు శ్రీరమణుడు. శ్రీ అంటే జ్ఞానస్వరూపం అర్థం వస్తుంది. శ్రీకి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో కాంతి, శోభ. రమణుడికి ఉన్న కాంతి జ్ఞానకాంతి. అందువల్ల జ్ఞానరమణుడు. ఈ జ్ఞానరమణుడికి వందే నమస్కారం. ఎవరైనా ఆయన స్వరూప లక్షణం చెప్పుకుంటూ వెళుతున్నారు. పవిత్ర హృదయం, పవిత్రమైన హృదయం కలవాడు. ముందు అర్థం చెప్పు, తర్వాత మళ్ళీ అనుకుందాం. షడ్వర్గ విధ్వంసినం, 6 అంశాలని, 6 విధ్వంసినం పూర్తిగా నాశనం చేసిన వాడు. 6 అంశాలు. 6 అంటే మళ్ళీ వెనక్కి వచ్చాం. వేద్యం యోగ విశారదై ప్రతిదినం వంద్యం సదా మానవై. ఆయన ఎవరికి తెలియబడతాడు? యోగ విశారదై వేద్యం. యోగ విశారదులకే తెలియబడతాడు. అంటే మామూలు వాళ్ళు కూడా కనిపిస్తున్నాడు కదా అంటే ఎవరి స్థాయి మేరకు వాళ్ళు అవతల వాళ్ళు అంతే కనిపిస్తారు అంతే. ఆయన పరిపూర్ణంగా ఎవరికి అందుతాడంటే యోగ విశారదులకు. అర్థం ఏంటో మళ్ళీ వెనక్కి వచ్చాం. వేద్యం యోగ విశారదై. మరి మానవుడిగా పుట్టినందుకు ప్రతివాడు ఏం చెయ్యాలి? వంద్యం వేద్యం యోగ విశారదై ప్రతిదినం వంద్యం సదా మానవై. మానవుడన్న ప్రతివాడి చేత కూడా ప్రతిదినము నమస్కరింపదగిన వాడు. మానవుడు బాగుపడాలంటే ఏం చేయాలంటే రమణుడికి నమస్కరించాలి అన్నారు. మానవుడన్న ప్రతివాడు కూడా నమస్కరింపదగిన వాడు. ఎవరండి ఆయన? తుర్యాతీత పదాస్థితం. ఇక్కడ మహర్షి గురించి పూర్తిగా ఈ పదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. తుర్యాతీత పదాస్థితం, తుర్యాతీత స్థితిని పొందున్నవాడు. మరి తుర్యాతీత స్థితిని పొందున్నవాడు అన్నప్పుడు మరి ఆయన గారు మాకు ఎలా తెలుస్తాడు? తెలిసాడుగా. సకరుణం, కరుణతో కూడినవాడై దీప్తాగ్ని శైలస్థితం. ఆ అగ్ని పర్వతం ఏదైతే ఉందో, పంచభూతాల్లో అగ్నికి ప్రతీకగా ఏర్పడినటువంటి ఆ పర్వతం ఏదైతే ఉందో, అరుణాచల పర్వతం మీద దీప్త అగ్ని శైలస్థితం. అగ్నిశైలం అంటే అరుణాచల పర్వతం, దాని మీద స్థితం ఉన్నవాడు. ఎవరైనా దీప్త, అదో ప్రకాశం. ఈయన గారు మహాప్రకాశం. ఒక మహాప్రకాశంతో ఆ మహాప్రకాశ పర్వతం మీద స్థితం నిలబడి ఉన్నవాడు. మాకు ఆయన గురించి అర్థమైంది. కొంచెం కావాలని తాగిసలో ఉండేవాడి.
మరి ఆయన గారు మాకు అర్థమైన తర్వాత ఆయన గారు మాకు ఎలా దొరుకుతాడు, ఇప్పుడు ఎలా దొరికాడు ఏమాత్రం, ఇక మీద ఇంకా ఎలా దొరుకుతాడు. మరి జన్మాంతర పుణ్యపాకవశత ప్రాప్తం. మత్ జన్మ, నా యొక్క పూర్వజన్మల యొక్క పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యాలన్నీ పాకమైతే మా జన్మాంతర పుణ్యపాకవశత ప్రాప్తం. ఒకటో రెండో పుణ్యాలు కాదు, అనేక కొండలంత పుణ్యాలు. పుణ్య పాకం అంటారు దాన్ని. పాకం అంటే ఇవన్నీ కలిపి ఒక సమూహంగా చేరితే వశత ప్రాప్తం. వాటన్నింటి కారణంగా ఆయన గారి యొక్క సన్నిధి, ఆయన గారి యొక్క మాట, ఆయన గారికి సంబంధించిన పరిచయం ఏర్పడింది. పుణ్యపాకవశత ప్రాప్తం అంటే పుణ్యాలు లేనివాడికి మహాత్ముడు దొరకడు. ఇంకా ఎవరండి ఆయన? ప్రభువు. ప్రభ గలవాడు ప్రభువు. ఈ ప్రభ అంటే మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా ఏంటంటే ప్రభ కారణం అనగానే సద్గురు, సద్వస్తువుని గుర్తింపచేసేటటువంటి లక్షణం గలవాడు. సద్గురు అంటే సద్వస్తువుని, శిష్యుడికి సద్వస్తువు యొక్క ఆచూకీ పట్టించేవాడు, సద్వస్తువు యొక్క గుర్తింపజేసేవాడు సద్గురు. సద్వస్తువుని గుర్తింపజేసేవాడిని సద్గురువు అంటాం. ఎవరు పడితే వాళ్ళు అనుకోండి, అర్థమవుతుంది. పేర్లు అందరూ పెట్టించుకోవచ్చు, ఒక లక్షణాలు అయితే ఇంతే కనుక అటువంటి రమణుడికి వందే. ఇప్పుడు అన్ని పేర్లు అందరూ పెట్టించుకుంటున్నాం. మహర్షి అదో పేరు. ఏ మహర్షి అంటే మహర్షి అంటే వాడు కూర్చోబెడితే వాడు కాదు తేల్చేస్తాను క్షణంలో. సరే మరి అదే వచ్చిన అలా ఉంది. మరి లక్షణం ఉంటేనే పెట్టుకోవాలి. ఇటువంటి రమణుడికి వందే నమస్కారం. వద్దాం మళ్ళీ వందే. శ్రీరమణం అలాగే చెప్పుకున్నాం. శ్రీ అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మూడో వాక్యం అలా 3 లైన్లు చెప్పాను కాబట్టి అలాగే ముందుకు వెళదాం. ఏంటి రమణుడు? పవిత్ర హృదయం. హృదయం పవిత్రమైన వాళ్ళకే శ్రీ లభిస్తుంది. శ్రీ అంటే జ్ఞానం వరకు తీసుకుంటారు ఇక్కడ. కనుక పవిత్ర హృదయుడు రమణుడు. హృదయాలు అందరికీ ఉన్నాయి, పవిత్రత ఎంతమంది ఉందో పరిచయం. అసలు పవిత్రత అంటే పెద్ద నిర్వచనాలు అక్కర్లేదు. ముందు అపవిత్రత చెప్పుకుంటే అది కానీ పవిత్రత రివర్స్లో అవుతాం. ఎందుకంటే ఎక్కువ ఎక్కడైనా చెప్పుకుంటే తేలిక. ఇప్పుడు శ్యామల గారు వెళ్ళాను కానీ ఈ ఇల్లు చూపించి సరిపోయింది. ఇదొకటి చూపించడం మానేసి విశాఖపట్నంలో నీళ్ళని చూపించి ఇల్లు కాదు ఇప్పుడు ఏ ఇల్లు చెప్పుకో అంటే కూడా సరిపడుతుంది. డైరెక్ట్ చూపించడం తేలిక, ఒకటి చూపించడం తేలిక. కానీ ఇది ఒక్కటి మానేసి దేశంలో ఉన్న అన్ని ఇళ్ళు చూపించి ఇవేమి శ్యామల గారి ఇల్లు కాదండి, అందువల్ల కష్టం అవుతుంది బోధ. కనుక పవిత్రత అంటే అపవిత్రత చెప్పుకుంటే సరిపోయింది. అపవిత్రత ఏదో కాదు, రాగద్వేషాలు. రాగద్వేషాలే మలదోషం అంటారు వేదాంత శాస్త్రంలో. ఈ మలదోషం అపవిత్రత. కనుక రమణుడి హృదయంలో రాగద్వేషాలు లేవు. ఎందుకు లేవు తర్వాత అలాగే చెప్తున్నాం. కనుక ఈ రాగద్వేషాలే అపవిత్రత. ఈ అపవిత్రత లేనివాడు కనుక పవిత్ర హృదయం. పరిపూర్ణ ఆత్మజ్ఞాన రాగద్వేషాలు ఉండవు. కారణం ద్వైతమే లేనివాడు. రాగద్వేషాలు ఇప్పుడు కూడా డ్యూయల్ ప్లేన్ నుంచి బయలుదేరితే రాగద్వేషాలు ఇప్పుడు ఇష్టము కష్టం ఇవే కదా రాగద్వేషాలు అంటే. సో మనోస్థాయిలో ఉన్న వాళ్ళకి ఇష్టాలు కష్టాలు, ఇష్టాలు నష్టాలు, ఇష్టాలు ఇవన్నీ. కానీ రమణుడు అక్కడ మనోస్థాయి వాడు కాదు, మనస్సుకి మూలంలో ఉన్నటువంటి ఒక మహావెలుగది. కనుక ఆయన గారి హృదయంలో 17 ఏళ్ల ముందు జీవితం చూసుకుంటే ఆయనగా ఇష్టాయిష్టాలను కనిపిస్తాయి. కానీ 17 తర్వాత ఆయన దగ్గర ఇష్టాయిష్టాలు ఆయన హృదయంలో స్థానం లేదు, బయటికి అవకాశం లేదు. అందువల్ల అవి ఖాళీ చేసిపోయినాయి బయటికి అవన్నీ. అందువల్ల పవిత్ర హృదయం. పవిత్ర హృదయం రాగద్వేషాలు లేని హృదయం కనుక ఏమంటే ఆయనకి ఎందుకు రాగద్వేషాలు లేవు తర్వాత అంటే చెప్పారు. షడ్వర్గ విధ్వంసీనం. 6 అంశాలని ధ్వంసనం కాదు, విధ్వంసనం. పూర్తిగా ధ్వంసం చేసి పెట్టాడు. 6 అంశాలు షడ్వర్గం. కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు. వీటిని షడ్వర్గములు అంటారు. త్రివర్గములు అంటే ధర్మార్థ కామాలని త్రివర్గములు అంటారు, అవొక సెక్టర్. షడ్వర్గాలంటే కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు. వీటిని పూర్తిగా తన హృదయం నుంచి తొలగించిన వాడు కనుక ఆయనకి రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు. రాగద్వేషాలు లేని హృదయం పవిత్రం. పవిత్రత అంటే రాగద్వేషాలు లేని హృదయం. గీతలో కూడా చాలా సందర్భాల్లో స్వామి చెప్పారు. ఎందుకంటే పవిత్రమైన హృదయానికి ప్రశాంతత ఉంటుంది. అందరికీ ప్రశాంతత కావాలి కానీ రాగద్వేషాలు ఉండడానికి ఎవరు సిద్ధంగా లేని ఎవరి రాగద్వేషాలు వాళ్ళ పాలిట శాపాలు. పరమాత్మ వేరే పెట్టలేదు శిక్ష. మనిషిని ఉరే వేయక్కల ప్రత్యేకంగా వాడు రాగద్వేషాలు వాడు రాగద్వేషాలు వాడికి ఊరి వేరే తాడే మిగిలిన అది ఇంకా
చాలా తక్కువ స్థాయి శిక్ష అది. లోపల హాయిగా ఉంటుంది ప్రాణం. చీమ పడితేనే ప్రాణం సుఖం ఉంటుంది. మన రాగద్వేషాలే మన శత్రువుని అర్థం కావటం లేదు. గీతలో స్వామి అంటాడు, ఎవరైతే ఈ దేహం విడిచే ముందు ఏ కొద్దిపాటి రాగద్వేషాల వేగాన్ని తగ్గించుకున్నా వాడు ధన్యుడే. కొద్దిపాటి, పెద్దగా ఆయన కూడా దాచించలేదు ఏంది, కొద్దిపాటి. శక్నోటి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీయరః. 5వ అధ్యాయం భగవద్గీత. ఎంతో కొంత రాగద్వేషాల వేగాన్ని ఎంతో కొంత తగ్గించుకున్నాను. బ్రతుకు ప్రారంభంలో ఎంత ఉందో, కొంచెం పెళ్లి టైంలో ఎంత ఉంటుందో, కొంచెం 40 జీవితాల టైంలో ఎంత ఉంటుందో, కొంచెం 60 తగ్గాలి. తగ్గితే ఎంతో కొంత. ఇప్పుడు 60కి వచ్చామంటే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చామని అర్థం. స్పీడ్ పెడితే ప్రమాదం మనకి. ఆ తర్వాత పెడితే శరీరం తట్టుకోవాలి రాగద్వేషాల వేగానికి. రక్తపోటు పెరిగిపోతుంది. అసలు కొంచెం తగ్గితే సరి. తగ్గడం వల్ల మనం ఏ తగ్గిన వాళ్ళేం కాదు, తగ్గితే పెరిగిన వాళ్ళు. తగ్గితేనే పెరుగుతాం ఆధ్యాత్మికం. పెరిగితే 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 మన జోబులో డబ్బులు తగ్గుతాయి, డాక్టర్లకి ఇవ్వాలి. ఎందుకు గోళ అన్ని రకాల తగ్గితే హాయిగా ఉంటుంది. అందుకే ప్రవాహం వస్తున్నప్పుడు ఇలాగ వంగిన మొక్కే ప్రవాహం దగ్గరికి లేస్తుంది. మళ్ళీ వంగలే కనుకోండి నీరు ఉడికిపోతుందండి. తెలివైన మొక్క ఉంగిపోతుంది హాయిగా. నేనే నీతో సరిపోనని వెళ్ళిపోతుంది, లేస్తున్నాడు. అందువల్ల షడ్వర్గ విధ్వంసినం. ఈ కామక్రోధ లోపమోహాలు ఏవైతున్నాయో వీటిని విధ్వంసినం. లోకములన్నీయుని గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గిలువ నేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల 6 ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు మా ప్రహ్లాదుడు గారు. తెలంగాణ ఉన్నాడుగా. ఇంట్లో లోకాలన్నీ జయించానన్నా తెగ మురిసిపోతున్నాడు. ఏ తండ్రికి ఏ కొడుకు ఇలా చెప్పినవాడు భూమి లేడేమో ఎవడికోసం. లోకాలన్నీ జయిస్తే జయం కాదు అది, నీలోనే ఉన్నారు 6 శత్రువులు. గడిలో జయించావు, చాలా గొప్ప విజయమే. యుద్ధమే చేయలేదు, యునానిమస్ ఎలక్షన్. ఆయన గారు ఎప్పుడైతే వరబలం వచ్చిందో వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళ లోక సుఖాలని పూర్తిగా తాళం చెవులతో అప్పచెప్పించారు. కరెక్టే. కానీ ఇంద్రియానీకమున్ చిత్తమును గిలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులు 6 ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము. నేర్పున చూడు అంటే నేర్చుకుని చూడు. సరిగ్గా కనబడదు, ఎందుకంటే మొత్తం ఉంటుంది లోపల, ఒక మైకం ఉంటుంది. అందువల్ల పెద్దల ద్వారా నేర్చుకుని చూస్తే, వయసుకు నువ్వు పెద్ద, నేను చిన్నవాడిని, మాట బట్టి నేను పెద్ద, ప్రస్తుతం తమకు చిన్న నేర్చుకోండి, తప్పేం లేదు అని హిరణ్యకశిపుడు గారి ప్రహ్లాదుడు అన్నమాట. నేర్చుకున్న దానవేశ్వర. సో ఈ 6 ఏవైతే ఉన్నాయో అజ్ఞానం యొక్క వివిధ పోకడలు ఇవన్నీ. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. కామం అంటే ప్రపంచం మీద కోరిక, ఏదో కావాలని బాహ్య వస్తువు మీద ఆకర్షణ. అది తీరకపోతే క్రోధం, తీరితే లోభం. ఈ రెండింటి కారణంగా మోహం పెరిగిపోతుంది. అది నాదే లోభం, నాదే వస్తువు. ఎప్పుడైతే లోభం కలిగిందో అది కాస్త ఇంకా అలా నాకే ఎప్పుడు ఉండిపోవాలని ఒక మోహం వస్తుంది. క్రోధం తీరితే, ఈ క్రోధం ఎవరి క్రోధం కలిగిందో వాడిని కాస్త ఏదో చేస్తే కానీ ప్రాణం సుఖపడని ఒక స్థాయి, ఒక రకమైనటువంటి ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. అదొక మోహం. మోహానికి 2 రకాలు ఉంటాయి. తర్వాత మదం, నన్ను మించిన వాడు లేడు అనేటువంటి ఇవన్నీ ఆ కంపారిజన్లో వస్తుంది మదం. తర్వాత మాత్సర్యం, అవతల వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప గుణాలని అంగీకరించాలని చూస్తుంది. వాళ్ళలో ఉంటుంది మెరిట్, మనకే తెలుసు ఆ విషయం, కానీ దాన్ని అంగీకరించడం, ఇది మాత్సర్యం, జలసి. సో ఇవన్నీ కూడా ఆ అజ్ఞానం యొక్క వివిధ రకాలైనటువంటి పోకడలు. ఇవన్నీ షడ్వర్గ విధ్వంసినం. వేద్యం యోగ విశారదై. ఎవరైతే యోగ విశారదులు ఉన్నారో వాళ్ళకే వేద్యం తెలియబడతాడు. ఎవరు యోగ విశారదులు? యోగం అంటే భగవంతుడిని పొందింపచేసే ఉపాయము. యోగం అంటే ఉపాయం, భగవత్ సాధన. భగవంతుడు కావాలని తప్పించేవాడు ఎవరైనా వాళ్ళు యోగులు. ఆ యోగ మార్గం, ఆ ఉపాయాలు అనేక శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఒక్కొక్కరు ఒక దాంట్లో నిష్ణాతులుగా ఉంటారు. జ్ఞాన మార్గంలో కొంతమంది, కర్మ మార్గంలో కొంతమంది. ఏ మార్గాలైనా చిత్తశుద్ధి కోసం చెప్పబడ్డాయి. భక్తి మార్గంలో కొంతమంది, అష్టాంగ యోగ మార్గంలో కొంతమంది. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ చిత్తములను ఎవరైతే పవిత్రం చేసుకున్నారో వాళ్ళే రమణుడిని గుర్తించగలరు. లేదా రమణుడు రూపానికి పరిమితంగా కనిపిస్తాడు, కానీ నువ్వు ఇటువంటి వాళ్ళలో ఉన్న జ్ఞానకాంతి వీళ్ళకి అందాలంటే వీళ్ళు ఆ హైట్స్లోకి ఎంతో కొంత వెళ్ళాలి. వేద్యం యోగ విశారదై ప్రతిదినం వంద్యం సదా మానవై. మానవుడన్న ప్రతివాడి చేత నమస్కరింపదగినవాడు. కారణం, మానవుడు అంటే వాడు మనసు ఉందని అర్థం. ఎవడి మనసు వాడికి శోభ. కనుక రమణుడి వల్ల కలిగేది
మనసుకి సంస్కారం కావాలంటే రమణుడికి నమస్కారం పెట్టాలి. మనసు సంస్కరింపబడాలంటే మహాత్ములు చేసేది మనసుకు సంస్కారం ఇస్తారు. ఎవరి దగ్గర అయితే మనకి మారు మనస్సు ఏర్పడుతుందో వాళ్ళని మహాత్ములు అన్నారు. తెలియకుండా మనసుకు దాని విధంగా ఆలోచన పెరగాలి. రేపు ముందుగా ఆలోచిస్తే వీళ్ళెవరు వాళ్ళని ప్రపంచ ఆలోచనలు ఉంటే అది పాడైపోయి మనస్సు. అది ఎంతో కొంత వాడి వైపు తిరిగి నేనెవరు, ఈ విశ్వం ఏంటి, కస్త్వం కోహం కుత ఆయాత కామే జననీ భూమే తాత ఇది పరిభావయ సర్వం అసారం విశ్వం త్యక్వా స్వప్న విచారం భజగోవిందం భజగోవిందం ఆచార్యులు వారు చెప్తారు. కనుక కస్త్వం త్వం కహ అహం కహ కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చాము ఎంతమంది, మే జననీ కా మే తాత కా, ఈ తల్లి ఎవరు తండ్రి ఎవరు, ఏంటి వ్యవస్థ. ఇలా కూర్చోవడం అంటే రమణుడు జయంతి జరుపుకోవడం ఏంటి, ఏంటి ఇవాళ రమణుడు ఏంటి, మనమేంటి, రమణుడికి మనకి ఈ గ్యాప్ ఏంటి. ఒకనాడు రమణుడు లేడు, ఒకనాడు రమణుడు దేహంతో కనిపించాడు, ఏంటి వ్యవస్థ ఇది. ఇలా ఇది ఎక్కడి దాకా వెళుతుంది ప్రవాహం కదా. ఏనాడు బయలుదేరింది ఈ క్రియేషన్ యొక్క ఫస్ట్ క్రియేషన్ ఎక్కడి నుంచి, ఇది ఎక్కడి నుంచి ఎలా వెళుతుంది, క్రియేటర్ యొక్క ఉద్దేశం ఏంటి, వేర్ ద క్రియేటర్ ఎలా తయారు చేశాడు ఈ అజ్ఞానాన్ని. అజ్ఞానం ప్రధాన సమస్య ఏముంది ఇక్కడ. కనుక ఎక్కడి నుంచి వ్యవస్థ బయలుదేరి ఎలా నడుస్తుంది, నడిపిస్తున్నవాడు ఎక్కడున్నాడు, ఈ ఆలోచనలు అన్నీ కలిపితే ఆధ్యాత్మికత. ఇవన్నీ కలిపితే ఆధ్యాత్మికత. కనుక మనిషి అన్నవాడు ఎందుకంటే మనిషికి అవకాశం ఉంది కనుక, ఇక్కడ మనిషికే మనసు ఉంది కనుక, ఆ మనసు కూడా ఉత్కృష్టంగా ఉంటుంది కనుక మనిషిలో మనసు, పశుపక్షాదుల్లో మనసు అంత ఉత్కృష్టంగా ఉండదు. వీడికి బుద్ధి కూడా ఉంది కాబట్టి బుద్ధితో కూడిన మనసు గడవాడు కనుక మనిషి అంటే ఆ బుద్ధి చేత ఏది ఆలోచింపజేయాలి. చాలా ఉన్నాయి బుద్ధి ఆలోచింపజేయడం ప్రపంచంలో అన్ని ప్రధానంగానే కనిపిస్తాయి. ఏది ప్రధానం అంటే తన జ్ఞానాన్ని తనకు కలిగించేది, తనకు ఒక శ్రేయస్సుని కలిగించేది, తనకు ఒక ఆత్యంతిక క్షేమాన్ని కలిగించేది ఏదో అదే సరి అయిన జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు లోకంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే నా సమస్య అంతా అజ్ఞానం చుట్టూ తిరుగుతోంది. అదొకటి తెలియకపోతే సమస్యను బయట ఉన్న వ్యక్తులకు నేను ఆపాదిస్తాను సహజంగా. ఇప్పుడు అంతే కదా, ఇలాగే అలవాటు పడ్డాం ప్రారంభం నుంచి. ఇప్పుడు కూడా బహిర్ముఖత్వం, నా దుఃఖానికి వాతావరణం కారణం, నా దుఃఖానికి ఆర్థిక సమస్యల కారణం, నా దుఃఖానికి కుటుంబ సమస్యలు కాదు, ఏవో ఇలాగే వెళతాం. కానీ మన దగ్గర మనం ఉన్న క్షణాలు ఎప్పుడూ లేవు. ఎవరు నేర్పలే ఆ విద్య, ఎవరు స్కూళ్ళలో విద్యలు అలాగే ఏడిచాయి, నేర్పేవాళ్ళు అలాగే ఉన్నారు. లోకం అంతే ఒక పోకళ్ళలో ఉంది. కానీ ఒక్క వేదాంత శాస్త్రం ఒకటే నన్ను నా వైపు తిప్పుతుంది. నెలకి బిల్లు కట్టడం, బెల్లగారు ఇంటికి పోతున్నాం. చిన్నప్పటి నుంచి ఇలాగే పుట్టాము. మనకంటా ముందు పుట్టినవాడు మనకంటే అజ్ఞానం మాస్టర్ క్షమించబడద్దు. వాడి ప్రపంచంలో తిరిగిన వాళ్ళే. వాళ్ళ పోకుండా మనం వచ్చి మన ముందే వ్యాస మహర్షి పుట్టాడా, మనట్లో ఏం లేదుగా. ఎక్కడ పొరపాటు కూడా ఎక్కడైనా ఎవరో లేదు మహర్షి ఫోటో చూసామా, అసలు ఆచూకీ లేదు ఎక్కడ. అందరూ బయట వెతుకున్న వాళ్ళే. సత్యం సత్యమే. ఇలా కూర్చుంటే సత్యం వస్తుంది బయటికి. మర్యాదలు ఇలా తప్పగా అది ఒకటి ఉంది కదా. ఎవరైనా నేర్పారా మన ఇంట్లో ఎక్కడైనా ఏ పరాణ 3 తరాల క్రితం యోగి ఉన్నాడని కానీ ఎక్కడ అసలు లక్షణాలు ఏమీ లేవు. అందరూ చక్కగా అందరూ బీరవాళ్ళ కంటే గట్టి అయిన వ్యక్తులు అందరూ డబ్బు నిధులే దగ్గర దాచిన వాళ్ళే, యాత్రలు బండి వాళ్ళు అలాగే. అందువల్ల వాళ్ళ సరసన వచ్చాం కనుక ఇంకో రకంగా మనం ఉండే అవకాశం లేదు. కానీ అదృష్టం బాగుంటే తిరిగాం. ఆ తిరిగింది మళ్ళీ తిరగకుండా సరిపోదు. తిరగండి, మనం చెప్పడానికి చాలా ఉన్నాయి ప్రపంచంలో. చాలా 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 ఒక్క క్షణం మన రమణుడిని మర్చిపోతే అయిపోయింది అంతే. వంద్యం సదా మానవై, సదా ఆ సదా అనపడ నిరంతరం మానవుడి చేత నమస్కరింపదగిన వాడు. నమస్కారం అంటే మనస్సే నమస్సు, తిప్పితే ఎక్కడ వస్తుంది. మనస్సుని సమర్పించడమే నమస్కారం అనే చేష్ట యొక్క లక్షణం. దాని ద్వారా జరగవలసింది మనస్సును సమర్పించడం. ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది మనస్సే. సమస్యలన్నీ దాని చుట్టూ ఉన్నాయి. అదొక్కటి సహకరిస్తే ఆనందవంతం దాని దగ్గర. ఇంకా మిగతావన్నీ కూడా ఏవో ఉన్నా సరే దాని సహకారాలు అవన్నీ మిగతావన్నీ ఒక్క మనసు దగ్గర ఉంది కనుక మనస్సును మొత్తం చేసి రమణుడికి సమర్పించడం. రమణుడు అంటే ఏదో ఒక రూపం అనుకోకలేదు. యస్మిన్ యోగినః రమయంతే ఇది రామః అని రాముడి గురించి చెప్పినట్టుగా అందరినీ రమింపచేసేవాడు కనుక రమణుడు. రమ్ అనే ధాతువుకి రమింపచేసే లక్షణం. దేని యందు మనందరం ఏది కోరుకుంటున్నామో, మనందరం ఏది అయ్యి ఉన్నాము, మనందరం అయ్యున్న దాని యందే మనం రమింపజేస్తాడు. కానీ
పరాయి వస్తువు ఆయన రమింపజేయలేడు. కారణం పరాయి వస్తువు ఏదైనా దుఃఖ కారణమే. ఎవరి స్వరూపం వాళ్ళకి క్షేమం. కనుక మనల్ని మన వైపు తిప్పుతాడు. కానీ రమణుడు కొత్తగా ఏదో తెచ్చి ఇచ్చేదేం లేదు. ఆయనకైనా అరుణాచలేశ్వరుడు ఆయన వైపు తిప్పాడు అంతే. తిప్పితే ఆయన కూడా అర్థమైంది. ఈ ప్రపంచంలో ఎవరో కొత్తగా తెచ్చిస్తామంటే నమ్మవద్దు. మీకు ఏదో కొత్తగా చూపించడం వల్ల సమస్యలే వద్దు. నమస్కారం బాబు, మా చాలా ఉన్నాయి, మీకు పంచమంటారా సమస్యలు అడిగితే సరిపోయింది. మనకైతే తెలియని అవసరం చెప్తుంటారు. మనం కొంచెం 4 మాటలు అయిన తర్వాత మనం ఒక మిసైల్ విడిచిపెడితే సరిపోయింది. జనంలో మనం వైపు రాడించుకోవాలి. ఏది వర్తించేది మాకు తెలీదా, ఇది ఏదగా ఎలా కనిపిస్తున్నాం అని తెలిస్తే సరిపోయింది. అందువల్ల నాకు నేనే క్షేమకరం. పరాయి వస్తువు ఏదైనా దుఃఖకరమే. సో ఆ మానవుడు అన్నవాడికి ఆ స్పృహ కలిగించి వేద్యం యోగ విశారదై అంటే యోగ విశారదులకి ఎలాగో తెలియబడతాడు. మరి యోగ విశారదులు కావాలంటే రమణుడికి నమస్కరిస్తే ఏదో ఆయనలో ఉన్నటువంటి ఒక ఆనంద కిరణం తాకుతుంది. తాకితే అప్పుడు ఆయనను పొందేటటువంటి ప్రక్రియ మీద, ఆయన పొందేటటువంటి ఆ ప్రయత్నం మీద శ్రద్ధ కుదురుతుంది మనసు. ఇక నమస్కారం వృధా పోదు. గీత ముగిస్తూ 2 సందర్భాల్లో స్వామి చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. నమస్కరించు అని పరమాత్మ యాచించాడు. నమస్కారాన్ని యాచించాడు పరమాత్మ. పెద్ద ఏం చేయగలదు, నమస్కరిస్తే చాలు. మన్మనాభవ మద్భక్త భవ మద్యాజీ భవ మాం నమస్కురు భవ. 9వ అధ్యాయం ముగింపులో చెప్పాడు. 18వ అధ్యాయం ఆఖరిలో 65వ శ్లోకంలో ఈ 4 చేస్తే సరిపోతుంది. అందులో చివరి మాం నమస్కారం. నమస్కారాన్ని అంటే భావన కావాలి. అది చేష్ట కాదు, చేష్ట భావన కావాలి. మనసు మొత్తాన్ని పళ్ళెల్లో పెట్టి పరమాత్మ సమర్పించాలి. అది ఒకరోజే జరగదు, నిరంతరం అదే ప్రాక్టీస్ చేస్తుంటే కొంత ఇవ్వడం ప్రారంభిస్తే మిగతా ఆయనే తీసుకుంటాడు. మనకి పరమాత్మ మధ్యలో అవరోధం మనస్సే. మనకి పరమాత్మలో పని పూర్తి చేయవలసింది మనస్సే. మొత్తం ఇదే ఉంది, మొత్తం వ్యవహారం దాని చుట్టూ ఆధారంగా ఉంది. కనుక రమణుడికి నమస్కరించడం ప్రారంభిస్తుంటే ఆ యోగం రమణుడిని పొందింపజేసేటువంటి యోగం మీద మనకి ఆ నిష్ణాతులు అవ్వడానికి మనకు దానికి సంబంధించిన పరిచయం ఏర్పరిచేది. అందులో నిష్ణాతులు చేసేది రమణానుగ్రహం. యోగ విశారదై, యోగ విశారదులుగా రమణుడు. ఆ యోగ విశారదని నేనవన్న విచారణ చెప్పారు ఆయన. శరణాగా చెప్పారు, అనేక మార్గాలు ఏమో చెప్పారు. ఇటువంటి రమణుడు తుర్యాతీత పదాస్థితం, తుర్యాతీత స్థితిలో ఉన్నాడు అని చెప్పారు. తుర్యాతీత పదాస్థితం. కొంచెం తురియం గురించి శ్రద్ధగా చూసుకుంటాం. ఇదే రమణుడు చెప్పినట్టు నేనవన్న దాని గురించి కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే తురీయము తుర్యాతీతము 2 పదాలు. దీన్ని మాండూక్యోపనిషత్ బాగా వ్యాఖ్యానం చేస్తుంది. రమణుడు చెప్పింది మాండూక్యోపనిషత్తులో ఉన్నటువంటి ఏవైతే 6 శ్లోకాలు మొత్తం 12 శ్లోకాలు మాండూక్యోపనిషత్తు. దానే రమణుడు వివరించింది. 6 శ్లోకాల్లో మొదటి 6 శ్లోకాలు అవస్థాత్రయ ప్రక్రియని చెప్పారు. తర్వాత 6 శ్లోకాల్లో ఓంకారం గురించి చెప్పారు. ఆ ఓంకారంలో ఉన్న 3 అక్షరాలు అవే 3 అవస్థల ప్రతీక అని చెప్పి అటు అవస్థాత్రయాన్ని ఓంకారాన్ని కలిపి సమన్వయం చేసి మాండూక్యం ప్రజెంట్ చేసింది. అందులో రమణుడు ఈ అవస్థాత్రయ ప్రక్రియను తీసి దానికి సొగసులద్ది అందంగా ప్రజెంట్ చేశారు. ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ అందంగా ఉంది. సో దాన్ని, ఎందుకంటే సత్యాన్ని తేలికగా పట్టించగలిగేది దేనవాణి విచారణ చేత. కానీ అందుకోవాలంటే మాత్రం పవిత్రత. దానివల్ల కొన్ని తేడార్థాలు వస్తాయి వచ్చిన వల్లది. జ్ఞానం అంటే తేడాదన రావడం కాదు, ఉన్న తేడాలు పోవడం. ఇప్పుడు కొత్త తేడా కూడా వస్తుంది. ఇది కూడా బోధపడగానే మనకు మార్గం తెలియగా నీకు దాన్ని వేడకూడదు చేయడం. దాని అర్థం అది కాదు. అది దానికన్నా పూర్వ మార్గం హాయిగా ఉంది. ఇప్పుడు ఈ తేడాలు చూడడంలో రోడ్డు ఎక్కడ ఒకటి మళ్ళీ ఈ ఊర్లో అందరూ తక్కువ, నేను ఎక్కువ అనుకోవాలి. అవతల వాళ్ళు ఎక్కువ తక్కువ కాదు, ఉన్నది ఒకటే వస్తువుని గుర్తించడానికి ఇవన్నీ. కానీ తేడాలు చూడడం కాదు, ఇదే సమస్య. సరిగ్గా సమన్వయించుకోవాలి. ప్రతి వేదాంతం వినడం ఎంత ప్రధానమో, చెప్పడం ఎంత ప్రధానమో, చెప్పేవాళ్ళకి సమన్వయించగలిగే శక్తి ఉంటారు. లేదా వేదాంతంలో భిన్న భిన్న వాదాల కింద కనిపిస్తాయి. తత్తు సమన్వయాత్ బ్రహ్మసూత్రాలే 4వ సూత్రం. ఎందుకంటే అందరి ఋషులు ఒకసారి కూర్చొని చెప్పిన మాటలు కాదు అవి. వివిధ సందర్భాల్లో వివిధ మనస్తత్వాల నిమిత్తం చెప్పిన వాక్యాలు అవన్నీ. అన్నీ ఆ గ్రంథాల్లో తెలుస్తాయి. ఒకే గ్రంథాలు ఇన్ని రకాలు ఉన్నప్పుడు అక్కడ మనస్తత్వాల్లో తేడా ఉంది. వాటిని గ్రహించిన శిష్యుల మనస్తత్వాలు బట్టి గురువు ఒక ప్రక్రియ మారుస్తాడు. అక్కడ రకరకాలుగా ఆపరేషన్ చేసినట్టుగా డాక్టర్ గారు. కనుక అవన్నీ కలిపి ఏకకాలంలో మనం ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడు వాటిని సమన్వయించే విధానం తెలియకపోతే వేదాంతం అల్లకల్లో మరొకటి ఉంటుంది. ఇంకా చివరికి చెప్పిన వాళ్ళు తెలియదనో మనకే తెలుసనో ఇదో అజ్ఞానం ఈ విధంగా కూడా దారి మళ్ళింది.
చివరి దాకా అజ్ఞానం వేటు వేస్తూనే ఉంటుంది. సందేహం లేదండి. ఎక్కడున్న వాళ్ళకి అలా పడగొడుతుంది. ముందు ఎంటర్ అయి ఉన్నది వేదాంతంలోకి, ఎంటర్ అయిన తర్వాత తిక్క తీసుకొస్తుంది. ఇలాగా పాత మార్గాలు ఏవో ఉంటాయి, కొత్తది రాగానే వాటిని ఇలా ఇవి తక్కువ ఉండడం, ఇలా 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 గురువులు మార్చడం, గ్రంథాలు మార్చడం, ఆలయాలు మార్చడం, నా బీభత్సం అయిపోతుంది. ఎలా ఇలా వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోవడం జనం మరి. కానీ ఒకే దేహంలో ఉండగా వీటన్నింటి పట్టుకోవడం అంటే దానికి సమన్వయించి చెప్పగలిగే వాళ్ళు దొరకాలి. మన బుద్ధి దాన్ని సమన్వయించుకోగలగాలి. ఎందుకంటే వీటన్నింటినీ అనుసంధానపరుస్తూ ఒక వస్తువు ఉంది వీటన్నిటి. అందువల్ల ప్రతి సృష్టిలో ప్రతి అణువుతో ప్రతి అణువు అనుసంధానింపబడి ఉంది. ఒక అనంత వస్తువు వీటన్నిటిని ఇలాగ తనకి చుట్టబెట్టుకుని ఉంది. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన అంటాడు స్వామికి. కనుక వీటిని ఆ చెప్పేవాళ్ళు అందంగా చెప్పాలి దాన్ని. అందువల్ల ఏదైనా ఒక ప్రక్రియ లోపలికి వెళ్ళినప్పుడు దానివల్ల పాత్ర డిస్టర్బ్ అవ్వకూడదు. దాంతో చక్కగా ఇవి ఇలాగా వాటితో రెండు సమన్వయింపబడి ప్రాణం హాయి పొందాలి. మనం ఏదో కొత్త పదార్థం తింటే పాత పదార్థం వాంతి అయిపోకూడదు. ఈ రెండు కలిపి లోపల స్నేహం చేయాలి. అప్పుడు శక్తిగా మారాలి, కానీ తవ్వు పెట్టుకోకూడదు లోపల. అలాగే ఇవాళ బోధించే రకరకాల బోధల వల్ల ప్రమాదకరంగా ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. తుర్యాతీత పదాస్థితం అవస్థాత్రయం గురించి చెప్పుకుంటే మనందరం ఒకటే, కానీ ఒకటిగా లేవు, 3 అవస్థల కింద ఉన్నాం కదా. ఇక్కడ వీళ్ళు వస్తానని చెప్పారు ఇందులోకి. సార్ చేసి ఈ ఫ్లాట్ నెంబర్ అది చెప్పండి వాళ్ళకి. ఏదో జేలో ఏదో చెప్పారు. ఇది నాట్ నేను జే బ్లాక్ 3 అది ఒకసారి చెప్పండి. మర్చిపోయాను, వాళ్ళు అమ్మన్నాను. కనుక ఇక్కడ అవస్థాత్రయం. మనందరం ఉన్నామని తెలుసు, కానీ మనం ఏదై ఉన్నామో మనకు తెలియదు. మనం వ్యవహారానికి పడు ఒకటే అంటాం, కానీ ఒకటిగా లేవు, 3గా ఉంటుంది. 3గా ఉంటుంది. 3 అవస్థలుగా ఉంటున్నాం. 3 అవస్థల్లో 3 విధాలుగా ఉంటున్నాం. ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఎలాగో ఉన్నాం, మెలకువ అంటే బ్రహ్మాండమైనటువంటి విపరీత జ్ఞానంలో మేలుకుని ఉండడానికి మెలకువ. మామూలుగా ఒకటో రకం విపరీత జ్ఞానం, నెంబర్ 1 విపరీత జ్ఞానం. నెంబర్ 1 విపరీత జ్ఞానంలో మేలుకుని ఉండడానికి మెలకువ అవస్థ అంటారు. ఈ మెలకువ రమణుడి మెలకువ వేరు. రమణుడి మెలకువ జ్ఞాన మెలకువ. అది ఇది బ్రహ్మాండం ఉన్నారా, బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే వీడు అంత బ్రహ్మాండం కూడా నాకు అర్థమైపోయింది. అలా ఉండేవాడు వాళ్ళు. చెప్పారా ఏదో కనుక ఇది మెలకువ. సరే అలాగా. ఎందుకంటే మనల్ని 3 బయటకు లాక్కోవాలి. 3 ఇరుక్కుపోయాం. 3 ఈ 3 పరిశీలిస్తే నేనేదో తేలదు. ఇక్కడ కేవలం మెలకుకే పరిమితం కాదు, స్వప్నావస్థ ఒకటి ఉంది. ఎందుకంటే మన సత్సంగాలు నిద్రలో వస్తుంది. ఎక్కడ నిద్ర రావడానికి ఎక్కడైనా వస్తుంది. సత్సంగాలు ఎక్కువ వస్తుంది. దరిద్రం ఎక్కడ పడుకుంటుంది సత్సంగాలు అని. ప్రవచనాల్లో సత్సంగాలు బ్రహ్మాండం అని చూసుకోగలదు. టీవీ దగ్గర పొరపాటు కూడా రాదు. అదో రకమైన భాగ్యం అది. ఆ ప్రభుత్వం ఎలా పడుకుంటే అదే ఏదో వస్తుంది, ఏదో మాట ఎలా వెళుతుంది. అదే నాన్నగారు చెప్పేసి చివరిలో లేకుండా ఆయన చేస్తారు బయలుదేరి. ఏదో ఒకటి అక్కడ పడుకుంటే స్వప్నం ఒకటి ఉంది. 3వది సుషుప్తి. సుషుప్తి మహర్షి ఎక్కువ మాట్లాడింది సుషుప్తి బట్టి మాట్లాడారు. మహర్షి భాష సుషుప్తి భాష. భాగవత భాష సమాధి భాష ఎలాగో మహర్షి భాష సుషుప్తి భాష. అంటే ఎక్కడైతే మనకి సమస్య తీవ్రత తక్కువగా ఉందో అక్కడి నుంచి లొకేట్ చేయించాలి సత్యాన్ని. సత్యాన్ని గుర్తింపజేయడమే మహర్షి ఉద్దేశం. అది ఎక్కడ చేస్తామంటే సమస్య తీవ్రత ఎక్కడ తక్కువ ఉందో. సమస్య తీవ్రత తక్కువ ఉన్నది సుషుప్తిలో. ఆ సుషుప్తి దగ్గర నుంచి మెలకువలో ఉండగానే సుషుప్తిలో కామెంట్ చేసే అవకాశం లేదు, మెలకువలోకి రావాలి. కానీ మెలకువలో ఉండగా మన చూపును సుషుప్తిలో తీసుకెళ్తాడు. అక్కడి నుంచి మెలకువను చూపిస్తాడు. సమస్య లేని చోట నుండి సమస్య ఉన్న స్థితిని చూస్తే సమస్యను మనం ఆబ్జెక్ట్గా చూడగలుగుతాం కనుక అక్కడ సమస్య మీద మనం మనకి పై చేయ అవకాశం ఉంది. సమస్యలో ఉండగా సమస్యను చూడడం అంటే ముంచేస్తుంది అది సందేహం.
దానికి వేరుపడి చూస్తేనే దాని తీవ్రత తగ్గుతుంది. ఆ లొకేషన్ అక్కడంటే సుషుప్తి. అందువల్ల ఆయన ప్రతి వాళ్ళని కూడా సుషుప్తి పాయింట్ని పట్టుకుని, ఎందుకంటే ఈ మూడవస్థలు మనవే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడవస్థలు మనవే. ఈ మూడవస్థలు ఎప్పుడేది వస్తుందో మనకే తెలియదు, కానీ ఈ మూడవస్థలు వచ్చి మన మీదకే. ఈ మూడవస్థల్లో మనం 3 విధాలుగా అవుతున్నాం. అవస్థ బట్టి మన వేషం మారుస్తుంది. 3 అవస్థలు నాకేం తెలుసు, కానీ సహజంగా మనం పరిశీలించాం. నిద్ర పడుకుంటాం, లేకపోతే నిద్ర పట్టిందంటాం, కల వచ్చిందంటాం, ఇవన్నీ కలిపి ఈ మెలకువలో వల్లి వేసుకుంటూ ఉంటాం. కానీ మనందరికీ మెలకువ పక్షపాతం ఎక్కువ. మెలకువ పక్షపాతం, అందుకే పక్షపాతాలు కూడా మెలకువలోనే వస్తుంటాయి. ఎక్కువ మెలకువ పక్షపాతం. అంటే మిగతా 2 అవస్థలు లేనట్టు, అసలు పడుకోనట్టు, పడుకుంటే ఏదో అయినట్టు, అసలు దాని గురించి దృష్టి పెట్టం. ఎంతసేపు మెలకువ గురించి, మెలకువే డామినేట్ చేసేస్తుంది మనం పూర్తిగా మెలకువే. అందువల్ల ఆ 2 అవస్థల వైపు ఉన్నవే రమణుడు కొత్తగా సృష్టించిందేం లేదు. మనం పొందుతున్న అనుభవాల వైపు ఆయన దృష్టి వదిలించాడు. వాటిని కూడా పరిశీలిస్తే దీని సత్యం ఏంటో నీకు తెలుసు. ఈ మెలకువ ఏమాత్రం సత్యం, ఇది ఏమాత్రం అసత్యం. ఎందుకంటే సమస్యలన్నిటికీ కేంద్ర స్థానం మెలకువే కనుక, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవేవి లేని స్థితిని చూపించి అక్కడి నుంచి మన చూపు నడు తిప్పుతాడు ఆయన. సామాన్యంగా మనం మెలకువలోకి వచ్చిన తర్వాత సుషుప్తి నిర్వచిస్తాం. ఇప్పుడు బాగా నిద్రపట్టింది, నేను అక్కడ ఏముందో నన్ను మెలకులోకి వచ్చాను. రాత్రి పడుకునే ముందు 10 అయింది అంటాం, తెల్లాలు వచ్చాక 5 అయింది అంటాం, 10 నుంచి 5 8 గంటలు. ఎక్కడ పెద్ద కూతుర్లో పడిపోతున్నాం తెల్లారు లేవగానే. ఈ 8 గంటలు నేను దేహంగానే ఉన్నానని మొదటి భ్రాంతిలో పడతాం. ఫస్ట్ ఆ 8 గంటల దేహ స్పృహ ఉండదు, దేహాతీత స్థితిలో ఉంటాం యథార్థం ఇది. కానీ వచ్చి రాగానే పైకి మళ్ళీ అదే వాచ్ ఎదురుకుంటే గోడ మీద ఉంటుంది. పెద్ద మోసగత్తి ఎవరంటే వెళ్ళిపోవాలి. సో ఆ 10 నుంచి 5 నేను దేహంగానే ఉన్నాను, ఈ మంచం మీద ఉన్నాను, ఈ ఇంట్లోనే ఉన్నాను అని ఈ ఫాల్స్ అన్నీ తయారు చేసుకుని మళ్ళీ మెలుగు అలా కట్టేస్తున్నాను తీసుకోవచ్చు. ఈ దేహమే నేనంటే ఈ భావాలన్నీ కప్పించి మళ్ళీ మనల్ని మెలుగు పళ్ళకు లాగి. సో మహర్షి ఏం చేశారంటే మిగతా 2 అవస్థల వైపు చూపించి నువ్వు కేవలం ఒక అవస్థగానే లేవు, 3 అవస్థలుగా ఉన్నావు. అందులో మెలకువకి స్వప్నానికి పెద్ద తేడా లేదు. కానీ ఈ మెలకువ కూడా స్వప్నం అని అర్థం కావాలంటే స్వప్నం యొక్క సహాయం తీసుకోవాలి. మహర్షిని అడిగారు, స్వప్నం ఎందుకు పెట్టాడు పరమాత్మ? స్వప్నం ఎందుకు పెట్టాడంటే ఇది స్వప్నం అని తేలి, ఇది స్వప్నం అని తెలియదు, దాన్ని విశ్లేషిస్తాను. అప్పుడు కొంత తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత ఇది సత్యం కాదు అని తేలడానికి సుషుప్తి. ఈ రెండింటి సహాయాన్ని తీసుకుని మెలకువలో వీటి సహాయంతో మెలకువను విశ్లేషిస్తే అప్పుడు మెలకువ తీవ్రత పూర్తిగా తగ్గుతుంది. మెలకువ తీవ్రత మనమే తగ్గితేనే మన మనసుకి ముందు ఆ ఒక కుదురు అంటూ వస్తుంది. ఈ కుదురుతో ఉన్న హృదయంతో జ్ఞానాన్ని వింటే కనుక మహర్షి ఈ 3 అవస్థల్ని కూడా పరిశీలింపజేస్తూ ప్రధాన సమస్య ఎక్కడుంది అన్నదాన్ని సుషుప్తి నుంచి తీసుకొచ్చాడు ఆయన. మరి 3 అవస్థల్లో ఉన్నాం. ఈ 3 అవస్థలు ఏ అవస్థ వస్తే అవస్థ వేషం వేస్తుంది. మెలకువ రాగానే మెలకువ దేహం మనం అంటాం, ఈ దేహంగా పుట్టామంటాం, ఈ దేహం వీళ్ళకి వాళ్ళకి పుట్టామంటాం, నక్షత్రం అంటాం, జాతకం అంటాం, పలానా ఊరు అంటాం, పలానా ఇంటి పేరు అంటాం, పలానా వర్ణం అంటాం, పలానా గోత్రం అంటాం. ఇవన్నీ మెలకువ భాష. స్వప్నం వస్తుంది, స్వప్నం లెంత్ చిన్నది అవ్వచ్చు. స్వప్నం లెంత్ చిన్నదని దేని బట్టి చెప్పాం, మళ్ళీ మెలకువ పక్షపాతం, మెలకువలు బట్టి మాట్లాడతాం. అది 1/4 గంట స్వప్నం అంటే 20 నిమిషాలు అంటాం కాదు. అక్కడ స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్న జీవితాన్ని అక్కడ 100 ఏళ్ళ జీవితం అనుకున్నమాట, ఆ 100 ఏళ్ళ జీవితంగానే భావించాం. అక్కడ ఇది 1/2 గంట ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది అనుకోలేదు ఎవడు స్వప్నాన్ని. అక్కడ కూడా ఆ జీవితం యథార్థం. అది వచ్చి రాగానే దానిగానే ఎప్పుడు ఉంటున్నట్టుగా ఫీల్ అయ్యాం. కానీ అది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇది కళ కాదు ఇలా అనుకోలేదు. అది పక్షపాతం లేకుండా ఆలోచించడం ఇలా ఆలోచించాలి. కానీ పక్షపాత బుద్ధి ఏం చెప్తుంది, ఆ స్వప్నాన్ని 1/2 గంట వచ్చి వెళ్ళిపోయింది. దేని బట్టి చెప్పాము, మెలకు కుదురు అంటే మెలకు డామినేట్ చేస్తుంది. అవస్థాత్రయాన్ని పక్షపాతరహితంగా ఆలోచించాలి. సో నేను సాక్షిభూతంగా ఉండి మూడింటిని ఆ నామికి వచ్చి వెళుతున్నాయి. మెలకు రాగానే మెలకు దేహం నాకు వచ్చి నేనుగా వ్యక్తం అవుతుంది. స్వప్నము ఆ అవస్థ నాకు ఈ దేహాన్ని అంటించింది, ఆ స్వప్న దేహాన్ని. సుషుప్తి ఇవేవి లేని స్థితిని నాకు అనుభూతిలో తీసుకొచ్చు. మెలకు స్వప్నాలు రెండింటి కలిపి ఒక దాడికి కట్టచ్చు, పెద్ద తేడా ఏం లేదేమి. కానీ సుషుప్తి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే ఏదైతే అంటే సుషుప్తిలో ఏదో కాదు, విపరీత జ్ఞానం అవుతున్నాం. రెండే సమస్యలు, అజ్ఞానం విపరీత. మెలకువ స్వప్నాల రూపంలో ఉన్నదంటే విపరీత జ్ఞానం. అందుకన్నా బ్రహ్మాండమైన విపరీత జ్ఞానంలో మేలుకొని ఉంటే అది మెలకువ అని. సో విపరీత జ్ఞానం 2 అవస్థలు. సుషుప్తి అజ్ఞానం ఓన్లీ. విపరీత జ్ఞానం టెంపరీగా అబ్సెంట్ అవుతుంది, టెంపరీగా. అది ఎంతసేపు అన్నది
నియమించేవాడు చూసుకుంటాడు అవన్నీ, క్యాలిక్యులేషన్స్ అవన్నీ. అందువల్ల సుషుప్తి రూపంలో విపరీత జ్ఞానం అవుతుంది. విపరీత జ్ఞానం అంటే మనం కానిగాని మనం అనుకుంటాం. అజ్ఞానం అంటే మనం ఎవరో మనకు తెలియదు. మనం ఎవరో మనకు తెలియకపోవడం అజ్ఞానం. మనం కాని దానిగా మనల్ని భ్రమపడడం విపరీత జ్ఞానం. ఈ విపరీత జ్ఞానమే మెలుగు స్వప్నాలు తాండవం చేస్తుంది. అందులో మొట్టమొదటి దేహం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి నేను కానివి. విగ్రహ ఇంద్రియ ప్రాణధీతమ నాహం. ఎందులో వచ్చింది ఉపదేశాలు? విగ్రహేంద్రియ ప్రాణధీతమ నాహం అహం ఏకసత్ తత్ జడం హి అసత్. అవి జడములు, అసద్రూపములు. ఏవి? దేహము, ఇంద్రియాలు, ప్రాణం, మనసు, బుద్ధి. నేను సత్పదార్థం నేను అని రమణుడు అక్కడ పూర్తిగా విడగొట్టారు మనల్ని మనం కాని దాన్ని. సో ఈ 5 మెలకువ స్వప్నాల్లో మనం పూర్తిగా డామినేట్ చేస్తూ సుషుప్తి దగ్గరికి వచ్చేసరికి గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఈ విపరీత జ్ఞానం యాబ్సెంట్ అవుతుందేమో. అందువల్ల ఏ గోళ లేని స్థితి. ఒక మాటలో చెప్పాలంటే దుఃఖములేవి తెలియబడిన స్థితిని సుషుప్తి అంటే. అంత మాత్రం దాని ఆనందం అనడానికి లేదు. అంటే దుఃఖం యాబ్సెంట్ అవుతే కూడా ఆనందం అంటుంది, కానీ అక్కడ అజ్ఞానం ఉంది. దాన్ని ఆనందమయ కోశము అంటారు ఉపనిషత్తులో. ఆనందమే కానీ కోశం. కోశం అంటే ఇంకా ఒక వరలో ఉన్నాం. స్వేచ్ఛతో కూడా ఆనందం కాదు. అనుభవిస్తున్న దశలో అక్కడ ఎరుక ఉండదు, కానీ ఆనందమే. అంటే దుఃఖం అవుతుంది కనుక. అంటే అంతవరకే. ఇప్పుడు కొంతమంది ఏ అప్పులు లేకపోవడం ఆస్తి అనుకుంటారు. అటువంటి సుషుప్తి. వాడు ఎవరు అంటుంటారు మాకు ఆస్తులే లేవండి, అప్పులు లేవు. అటువంటి సుషుప్తి. గట్టిగా ఓవడానికి గట్టిగా అనడానికి లేదు. గట్టిగా మాట్లాడితే గట్టిగా దవ్వాడేమనుకోండి ఆ నిద్ర ఉండదు. ఒంటికి ఏదో వచ్చి అందులో దవ్వాడకూడదు. ఏ కర్మకాలపై జ్ఞానం లేకలే మనకి మనం అసలు వేదాంతం అంటే మన గురించి మనం చెప్పుకోవడం ఏంటి? మన గురించి మనం చెప్పుకోవాలి. ఏం చేస్తాం అంతకన్నా? నాళ్ళైనా మన గురించి మనం చెప్పాలంటే మనం ఏటో మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? మన గురించి కాబట్టి మనం ఎవరి గురించి చెప్పుకోవాలి. 2 మాటలు. ఇంకొకరి గురించి చెప్పుకోవడం వల్ల అది మనం అవుతామా? అవంగా. అందువల్ల ఈ తప్పవి 2. కాబట్టి సుషుప్తి వైపు నుంచి చూపించి యత్రోదితే సర్వముదేతి అంటాడు మహర్షి ఉన్నది 40లో. ఏది వచ్చాక సమస్తం వచ్చింది. యత్రోదితే సర్వముదేతి. ఏది వచ్చాక, ఎత్ర ఉదితే సర్వం ఉదేతి. ఏది వచ్చాక సమస్తం వచ్చిందో అంటే సుషుప్తి విషయం. అది పూర్తిగా అటు నుంచి ఇటు చూడాలి. అది అట్టే నుంచి చూడాలి కాబట్టి మేము నిద్రలో ఉండి చూస్తాం. నిద్రలో ఉండి చూడడానికి ఏం కుదరదు. ఇంకా సాధన జరగాల్సింది మెలకువలుంది. ఎందుకంటే ఇక్కడ ఎరుక పూర్తిగా ఉంది కనుక. మిగతా 2 అవస్థలు అవి భోగ భూమికలు. సాధన భూమిక కేవలం మెలకువ. స్వప్నం అనుభవ భూమిక. సుషుప్తి భోగ భూమిక. అనుభవ భూమిక అంటే వచ్చిన దాన్ని అనుభవించడమే కానీ మీకు కావాల్సింది తెచ్చుకోలేదు. స్వప్నంలో వచ్చిన కళ అనుభవించడం అంతే, నిశ్చయం చేయలేదు దాన్ని. అనుభవ భూమిక. సుషుప్తి భోగ భూమిక. కేవలం ఆనందం వచ్చి మీద పడుతుంది ఆ స్థితి. అక్కడ మీకు చాయిస్ లేదా 2 అవస్థల్లో. చాయిస్ మాత్రం ఇక్కడే ఉంది. సినిమాకి వెళ్ళాలా, ఉన్నత నిలబడి తీయాలా, ఏం చేయాలి, సత్సంగానికి వెళ్ళాలా, చాయిస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందువల్ల విశ్లేషణ చేయవలసింది మెలకువలో. మెలకువలో ఉన్న ప్రతి క్షణాన్ని సాధన ఉపయోగించుకోవడం. అప్పుడు మెలకు పెరుగుతుంటుంది. మిగతా 2 అవస్థల యొక్క తాకిడి తగ్గుతుంది. కొంతమంది మనలో ఎలా అర్థమైంది తెలిసిన ప్రారంభం మహర్షి ఏది మాట్లాడినా సుషుప్తి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పడుకోవడమే ఆత్మ అర్థమైంది. కొంతమంది ఇదే చెప్తున్నాను. అంటే తేడా చాలా మందికి ఇలా అర్థమైంది. అది ఏ పుస్తకం పెట్టుకున్నా సుషుప్తి గురించి మాట్లాడతారు. అంటే రమణుడికి ఎలా అర్థమైంది అనుకుని వీళ్ళకి ఎలా అర్థమై ఇంకా ఎప్పుడు పడుకునే ఉన్నామండి. పడుకుంటే నిద్ర పడుతుందా? పడుకున్న వాళ్ళందరూ నిద్ర పట్టే వాళ్ళు కాదేమి. నిద్ర పట్టడం భాగ్యం. అది నిద్ర పడ్డానికి పడుకోక్కర్లేదు, ఎక్కడ కూర్చున్నా పడుతుంది. పడుకున్న వాళ్ళందరూ పడుకోలేరు. 2 కరెక్టే కదా. సత్సంగంలో నిద్ర వస్తుంది. సత్సంగానికి వెళ్ళామా? లేదు, కానీ అక్కడ వస్తుంది. డ్రైవింగ్లో వస్తుంది. ఏ శాంతి తమ్ము డ్రైవింగ్లో వస్తుంది. ఇవన్నీ వస్తాయి కదా. శాంతి ఏం కాదు. ఎలా జరుగుతుంది? ఉన్న ప్రమాదం అర్థం కాకపోతే నిద్ర వస్తుంది. ప్రమాదం అర్థమైతే ప్రమాదం అర్థమైతే పరుగులు ప్రారంభమవుతాయి. సరే, మొత్తం మీద ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో 3 నా మీద ఉన్నాయి, నా మీదకి వచ్చి వెళుతున్నాయి. కానీ 3 అవస్థలు ఒకటి ఉన్నట్టు మరొకటి లేదు. సో నేను 3 అవస్థలో భాగాన్న 3 అవస్థలకి సాక్షిన. కారణం
మూడు అవస్థలు అంటున్నాం కానీ ఇప్పుడు ఇలా కూర్చోబెట్టి లెక్క పెట్టినట్టుగా 1, 2, 3, 4 అలాగే అవస్థలు కుదరదు. అలాగా ఒకటి ఉంటే మిగతా 2 ఉండవు. సో మూడు అంటున్నాం కానీ దేని బట్టి లెక్క పెట్టాం, అది మన అనుభవం బట్టి లెక్క పెట్టాం. కానీ ఇలా 1, 2, 3 మెలకువ స్వప్నం చూస్తే ఎట్ ఏ టైం ఒక ప్లేన్ మీకు రావు 3. ఒకటి ఉంటే మిగతా 2 లేవని అర్థం. ఒకటి మిగతా 2ని తోసి తెచ్చింది. సో ఎట్ ఎనీ టైం ఒక అవస్థ ఉంటుంది. కనుక ఈ 3 అవస్థలు నా మీకు వచ్చి వెళుతున్నాయి. మెలకువ అవస్థ నన్ను దేహం చేసేస్తుంది, స్వప్నావస్థ నన్ను అందులో దేహంగా చేస్తుంది, సుషుప్తి నన్ను ఒక తమో గుణ స్థితిలో పడేస్తుంది. నేనేమిటో నా మీద నాకు ఎరుక లేనిది ఒక స్థితిలో నన్ను తీసుకెళ్ళి పడేస్తుంది. అదే ఆనందం అనుకుంటున్నాం. కారణం ఇక్కడున్న ఒత్తిడి అక్కడ లేదు కనుక. కర్మ ఒత్తిడి లేదు, బాధ్యత రూపమైన ఒత్తిడి లేదు, ఆలోచన రూపమైన ఒత్తిడి లేదు. ఇవన్నీ అక్కడ యాబ్సెంట్ అయినా కనుక అదే ఆనందం అనుకుంటున్నాం. కొంతమంది ఆ తమో గుణంలో గడుపుతున్నారు. కొంతమంది మనసుతో వేగలేక మత్తు మందులు పుచ్చుకుని తమో గుణ అవస్థను పొందుతున్నాం చాలా మంది. ఇప్పుడు మనసును భరించలేక కనుక ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అవస్థలు నామికి వచ్చి వెళ్తున్నాయి. కానీ నేను ఈ 3 అవస్థల్లో ఒకనొక దానికి చెందిన వాడిని కాదు అనేది కొద్దిగా పరిశీలిస్తే తెలుస్తుంది. కారణం అవి వస్తే వచ్చాయని తెలుస్తుంది, లేకపోతే లేవని తెలుస్తుంది. ఇప్పుడు మెలకు ఉంది కనుక స్వప్నము సుషుప్తి లేదు తెలిసింది ఎవరికి? నాకే. స్వప్నం నడిచిన టైంలో మెలకువ సుషుప్తి లేదు అని తెలుస్తున్నది ఎవరికి? నా పరిశీలనకి. సుషుప్తి సమయంలో ఈ రెండవస్థలు అవి ఎదురనమాట లేవన్నది నా పరిశీలనగా తెలుస్తుంది కనుక నేను పరిశీలకుండే కానీ నేను సాక్షినే కానీ అంటే వాటిని తెలుసుకుంటున్న వాడినే కానీ నేను అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆయా అవస్థలు లేనప్పుడు కూడా నేను ఉంటున్నాను. ఎలాగా? ఎరుక రూపంలో ఉంటున్నాను. ఐఎమ్ ద అవేర్నెస్. అవస్థ వచ్చినప్పుడు అవస్థ నేను వశం చేసేసుకుంటుంది, వేరే సంగతి. వశం చేసుకుంటుంది కాబట్టి విశ్లేషణ చేయడం. నేను మెలకువకే పరిమితం అయితే స్వప్నము సుషుప్తి నాకు తెలియకూడదు. నేను స్వప్నానికే పరిమితం అయితే మెలకువ సుషుప్తి నాకు తెలియకూడదు. ఎందుకంటే అది లేనప్పుడు అది ఉన్నప్పుడు మిగతా 2 లేవు కనుక. నేను సుషుప్తికే పరిమితం అయితే మెలకువ స్వప్నాలు తెలియదు. కానీ 3 నాకే తెలుస్తున్నాయి. వాటి రాకపోగానే తెలుస్తున్నాయి కనుక నేను తెలుసుకుంటున్న వాడినే కానీ తెలియబడుతున్న అవస్థలు కాదు, ఆ అవస్థల్లో భాగమైన అంశములు కాదు. ఈ దేహం మెలకువలో ఒకనొక అంశం ఇది. ఈ లోకం మెలకువలో ఒకనొక అంశం ఇది. ఎంత పెద్ద లోకం స్వప్నంలో లేనిదైపోయింది. స్వప్నంలో లోకం అదే నాకు పెద్ద అనిపించింది. అక్కడ విషయానికి అదే యథార్థం అనిపించింది. అప్పుడు ఇది లేదే. సుషుప్తిలో ఎంత పెద్ద లోకం మహర్షి ఇదే అంటారు. లోకమే కనుక సత్యం అయితే సుషుప్తిలో కూడా నీకు అనుభూతిలోకి వచ్చేది. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది. ఇది నిర్వచన సత్యం. 3 కాలాల్లో ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కాలాల్లో ఉండేది, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది. సత్య నిర్వచనం ఇది. లోకం సత్యం కాదు. కారణం ఒక అవస్థలోనే తెలుస్తుంది. ఇంకా తెలుస్తున్నప్పుడు కూడా నిరంతరం మార్పు చెందుతుంది. మారేదేది సత్యం కాదు. ఇది చాలా విలువైన మాట ఇది. ఎందుకంటే మనం సుఖపడాలంటే జ్ఞానం ఆ కిటుకు మన దగ్గరే ఉంది. ఎవడో వచ్చేలా సుఖాన్ని పంచడం ఏమిది. మన అవగాహన మారితే ఇక్కడే శాంతి ఉంది. ఈ అవగాహన తప్పుద్రోవ పట్టిందా ఇంకెవరికి వాళ్ళను ఏదో కరువు ఏదో వెలిగించినటువంటి ఏదో అంటారు చూసారా, మంట వెలిగించి కడుపులో పెడితే ఎలా ఉంటుందో అలా ఎవరికి వాళ్ళ కులిగిల్లో వెలిగిపోతుంది, కాలిపోతుంది. నీకు ఎవరు కారణం అనడానికి లేదు. అవతల వాళ్ళ దుఃఖానికి కారణం అంటే నన్ను దుఃఖపెట్టి ఆనందించడానికి వాడికి దైవే లేదు. వాడి దుఃఖంతో వాడు ఏదో మన అజ్ఞానాలు మాట్లాడుతుంది. కానీ వాడు ఊరంతా దుఃఖం ఉంది. వాడు ఊరంతా దుఃఖంలో అందులో ఉండగా నన్ను దుఃఖపెట్టి వాడే ఆనందిస్తాడు. వాడి టైం కూడా లేదు పాపడు. దుఃఖం వాడికి టైం ఇవ్వదు వాడికి. అందులో ఈ ప్రపంచంలో ఎవరు సుఖపడిపోతున్నది ఏమీ లేదు. ఇది భ్రాంతులు. ఎవరు దేనివల్ల సుఖపడే అవకాశం ఇది అర్థమైతేనే మన సాధనలో పెరగలం. యథార్థం ఇది. సాధన అంటే కేవలం నా ఒక్కడి ఆలోచన కాదు, లోకంలో ఉన్నటువంటి వెలితి నేను దర్శించాలి ప్రతి క్షణం. వైరాగ్యం చాలా ప్రధాన జ్ఞానానికి. వైరాగ్యం అన్నాడు జ్ఞానం రంభ పెట్టుకొచ్చినా కలగదు, సందేహం లేదు. వైరాగ్యం అంటే లోకంలోని వెలితిని పరిశీలించడం, నిరంతరం చూడాలి. లోకంలో వెలితిని కనిపిస్తుంది స్పష్టంగా. ఆ కనిపిస్తున్న దాన్ని చూసే దృక్కోణం శాస్త్రం మనకి ఇస్తుంది. ఈ వైరాగ్య పరిశీలన వల్లే బుద్ధి చైతన్య స్థాయి పెరిగిపోతుంది క్షణక్షణం. అదవుతుంది. ఎందుకంటే వెలుగు ప్రపంచం మీద మనకున్న మోహం రామా ఎంత అంత అది వశం చేసేసుకుంటుంది. అంటే ప్రపంచ భ్రాంతి, దేహాత్మ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి 2 పుష్కలంగా ఉన్నాయి అందరి దగ్గర. సందేహం లేదు. ఏ అవస్థ వస్తే అవస్థ వశం చేసేసుకుంటుంది. అందుకు తీవ్రంగా పరిశీలించిన అవస్థాత్రయ సాక్షిగా ఉండాలి. కానీ అవస్థలో చేరడానికి వీలు లేదు. అవస్థ లాగేసుకుంటుంది ఆటోమేటిక్గా. అందుకే మహర్షి ఇది నేర్పి ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో 3 అవస్థల యొక్క రాకపోకని తెలుసుకుంటే తెలివిని నేను
ఈ స్థితిలో నన్ను శాస్త్రం తురీయము అంది. తురీయము అంటే 4వ అవస్థ అంటారు, కానీ 4వ అవస్థ కాదు, 3 అవస్థలే తెలుసుకుంటున్న తెలివి. ఈ తెలివి దగ్గర నేను నిలబడగలగాలి, ఆ నిలబడ్డమే సాధన. అప్పుడు సాక్షిభూతంగా చూస్తాం లోకాన్ని. అప్పుడు యాక్టివిటీస్ ఏముండవు, మనసు కదలికలు చూస్తాం, మనసుకి వికారాలు కలుగుతుంటే అవి చూస్తాం, ప్రపంచ కదలికలు చూస్తాం, ఇవేమీ లేని స్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటాం. ఇదంతా ఒక డ్రీమ్ స్టఫ్గా మనోస్థాయిలోనే అవ్వచ్చు, కానీ అర్థం అవుతుంటుంది. ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా అంత కలిగిపోతుంది, కానీ ఎంతో కొంత మనసుకి ఒక చల్లదనం ఉంటుంది ఇక్కడ నుంచి, ఈ విషయం దగ్గర నుంచి. ఆ ప్రక్రియలో ఒక పావుగంట ఉండగలిగితే ఎంతో శక్తి వస్తుంది. నేను అవస్థాత్రయ సాక్షి, నా మీదకి అవస్థలు వచ్చిపోతున్నాయి. ఈ అవస్థల్లో భాగమైన ఏది నేను కాదు. కొన్ని లేనప్పుడు కూడా నేను ఉంటున్నాను అంటే అవి నా స్వరూపము కాదు. మెలకువ లేనప్పుడు కూడా నేను ఉంటున్నాను కనుక మెలకువలో ఉన్నవేవి కూడా నా స్వరూపం కాదు. అప్పుడు ఈ దేహం నేను ఎలా అవుతాను? అక్కడ వేరు వచ్చింది దేహానికి. ఇది ఫిజికల్గా వేరు చేసుకోవడానికి అవ్వదు. ఫిజికల్గా వేరుపడే చావు దగ్గర వేరేగా చూద్దామంటే చూడడానికి వేయలేదు. అప్పుడు ఏమేది ముందు మానసికంగా వేరు చేసుకోవాలి, బౌద్ధికంగా అంటే బుద్ధిపరంగా వేరు చేసుకోవాలి. ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, పంజరంలో పక్షి ఉంటుంది, పంజరాన్ని చూస్తుంటాం, అందులో పక్షిని చూస్తాం. పంజరాన్ని చూస్తాం కానీ పంజరంలో పక్షిని చూస్తాం కానీ ఆ రెండింటిని మానసికంగా వేరు చేసుకుని చూస్తాం. అందరం మానసికంగా పంజరం వేరు పక్షి వేరే జ్ఞానం మన దగ్గర ఉంది. ఎక్కడో ఉన్న పక్షిని చూసి పంజరంలో పెట్టాడు, ఆ రెండింటిని వేరు చేసుకుని చూస్తాం. ఏమంటే ఆ రెండింటిని అక్కడ దాన్ని పెట్టండి ఇక్కడ దీన్ని పెట్టండి వేరు చేసి చూస్తామంటే పక్షి ఎరుగుతుంది. వాడు ఆ తెలుగుతో మనం అడిగాడు, నువ్వు అందులోని పడు ఆ రెండింటి వేరుగా చూడడానికి రెండు వేరు చేయక్కలేదు. ఏమిది మన బుద్ధి ఉందిగా, బుద్ధి చూస్తున్నాం అక్కడ. ఓహో పక్షి బందేమో పడింది ఇందులో కదా. కొన్ని ఫిజికల్గా వేరు చేసే అవకాశం లేదు, ఉండగానే మానసికంగా వేరు చేసుకోవాలి. అది అవస్థాత్రయం. అర్థమవుతుంది. అది దేహం నుంచి నేను వేరుగా కనిపించాలంటే పెద్ద స్థితి. అది ముందు మానసికంగా భావంలో జయిస్తే దీన్ని అప్పుడు స్వరూపంలోకి వస్తుంది. అందులో భావంలో ప్రాక్టీస్ ఇది. ఈ 3 అవస్థలు జాగ్రత్త పరిశీలిస్తే అప్పుడు నా స్థితిని తురీయము అన్నారు. అయితే రమణుడు తురీయం కూడా కాదు, తురీయాతీతం. దీనికి దీనికి చిన్న తేడా ఉంది, పెద్ద తేడా ఏం లేదు. కానీ ఈ 3 అవస్థల పరంగా చెప్పినప్పుడు ఈ 3 అవస్థలకి సాక్షిగారని తురీయం అని చెప్పారు. కానీ ఈ 3 అవస్థలు అసలు సత్యం కాదుగా. 3 అవస్థలు సత్యం కాదు. ఇప్పుడు అవస్థలు ఉన్నాయని మనం అంటున్నాం కాబట్టి మహర్షి ఈ స్థితిలోకి వచ్చి మనం చెప్పాడు. మనం ఉన్న దశలో ఇప్పుడు ప్రస్తుతం అవస్థలు అనుకుంటున్నాం, ఇది మెలకు ఉంటున్నాం, స్వప్నం ఉంటున్నాం ఉన్నాయి కనుక మనం ఉన్నాయంటున్నాం కనుక వాళ్ళకి లేనివైనా వాళ్ళ కిందకి దిగి ఒకసారి మనకున్న వాటిని మనకు చూపించి మెల్లగా మనల్ని అవస్థల నుంచి వేరు చేసి సాక్షి స్థానంలో కూర్చోబెడతాడు. సాక్షి స్థానంలో నిలకడ కలిగితే అసలు వాస్తవానికి ఏది లేదు, ఉన్నది ఒకటే తెలుస్తుంది. అది ఎప్పుడు అనుభూతిలో తేలుతుంది. అనుభూతిలో ఏం తేలుతుందంటే ఉన్నది ఒకటే, రెండవది లేనే లేదని తెలుస్తుంది. ఇది చాలా టైం పడుతుంది. టైం అంటే ప్రాక్టీస్ కావాలి. అంటే వాస్తవానికి ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ సత్యం కాదు. ప్రథమంలోనే ఈ మాటలు చెప్తే కన్ఫ్యూజన్ వస్తుందని ఎంతో కొంత వాటిని వాళ్ళు నిలుపుతారు. వాటిని అలాగే నిలిపి మనల్ని ఆ తురీయంలో నిలబడమంటారు. ఆ దశలో 3 అవస్థలు నేను సాక్షిని. అదే 3 అవస్థలు ఎంతో కొంత ఉన్నట్టు ఒప్పుకుంటారు వాళ్ళు. కానీ కొంత ఎదిగితే మనకి ఏమర్థమవుతుంటే అసలు 3 అవస్థలు ఏమీ లేవు. అంటే తురీయంలో మనకి నిలకడ ఏర్పడాలి. నిలకడ ఏర్పడితే అసలు లేనే లేవు. అవి లేనే లేనప్పుడు, అవస్థలే లేనప్పుడు నేను అవస్థకు సాక్షి ఏంటి? నేను తురీయాతీతం. అసలు లేనే ఏమి లేదు, ఉన్నది ఎవరు. ఆ ఉన్నది ఒకటే అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవన్నీ ఒక మెట్లు వంటివి. ఇవన్నీ అన్నిటికంటే చివరి చెప్పాల్సి ముందు చెప్పకూడదు. వేదాంతంలో ప్రక్రియ ఉంది, ఆ ప్రక్రియలో తీసుకువెళ్ళాలి. ముందు వాడికి మెలకువబోధమే పడేస్తుంటాం వెళ్ళి వాడు తురీయాతీతం చెప్పకూడదు వాడికి. అందుకే ముందు తురీయం దాకా తీసుకెళ్ళింది ఉపనిషత్తు. తర్వాత మెల్లగా అంటే ఇవన్నీ రిలేటివ్ ఫ్రేమ్లో చెప్తున్నప్పుడు అవస్థలు ఉన్నాయి, అవస్థలో ప్రపంచం. అసలు అవస్థలు గుర్తించడమే కష్టం. అవస్థలు గుర్తించడం మహావస్థ. నడుస్తున్నవే, అనుభవాలు పొందుతున్న వాళ్ళమే, కానీ ఏంటో నిలబడలేం. మన దగ్గర ఉన్నదే అది. రమణుడు కొత్తగా పట్టుకొచ్చి మన సుషుప్తిని సప్లై చేయలేదు ఏమి. సుషుప్తిలో అందరూ మాస్టర్స్మే, బ్రహ్మాండమైన మాస్టర్స్మే. రమణుడు వచ్చాక పడుకోవడం కాదు, మన చిన్నప్పటి నుంచి పడుకోవడం పెద్ద విద్య మనందరికీ కదా. రమణుడు గుర్తింపజేశాడు మనలో జరుగుతున్నటువంటి ఇన్ని వైచిత్ర్యాలు గుర్తింపజేసి ఇందులో ట్రూత్ని బయటకు లాగాలి. కానీ అలాగే ప్రక్రియలో మనల్ని ముందు తురీయం నిలబడతాడు రమణుడు. నిలబెట్టిన తర్వాత అక్కడి నుంచి తురీయం దగ్గర మనం నిలకడ పెరిగితే ఇవి సత్యం అనుకున్నాం కాబట్టి నేను తురీయం అన్నారు. అసలు ఇవి లేనే లేదు. పాము ఉందనుకున్నాం కాబట్టి ఆయన పాముకి త్రాడు అధిష్టానము, పాము కల్పితము అని అక్కడ ఆ స్థాయిలో వేదాంతం అలా చెప్తారు.
వాడు పాము ఉంది అంటాడు, ఉన్న త్రాడే పాము ఉంది అంటున్నాం. పాము ఉంది అంటున్నాం కనుక అక్కడ ఎంతో కొంత గురువుగారు ముందు ఈ శిష్యుడు ఈ మాటకి విలువ ఇవ్వాలి. అయితే శిష్యుడు నిలబడతాడు. వాడికి కనిపిస్తుంది త్రాడు, వీడికి కనిపిస్తుంది పాము. పాము ఎక్కడుంది? శిష్యుడు బుద్ధిలో ఉంది, వస్తువులో లేదు. అక్కడ బయట ఉన్న పాముగా దొక్కపెట్టింది, బుద్ధిలో చేరిన పాము దొక్కపెట్టింది కనుక గురువుగారు తెలుసు. కానీ ఎంతో కొంత వీడి యొక్క అబద్ధం మాటలతో చేరుతాడు ఎంతో కొంత. అలా చేరితేనే గురువు దయ్యాలి. సత్యాన్ని సూటిగా చెప్తాడు, పారిపోతాడు ఎక్కడి నుంచి. ఇలాగే చెప్పారు ఎవరైనా సంప్రదాయం. మెల్లగా పాముని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్ ఉంది, పాము ఉంది కనుక ఆ పాము ఏంటి కొద్దిగా పరిశీలన చేయని చెప్పి మెల్లమెల్లగా పరిశీలింపజేసి కొద్దిగా మెల్లగా ఆ త్రాడు దగ్గర తీసుకెళ్తాడు. వాడి యొక్క చూపుని అందులో వాడికి పట్టించే వెలుగు దాన్ని ప్రసరింపజేసి రకరకాల ప్రక్రియ చేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు ఆయన ఆ స్థితిలో, నీకు ఇందాక కనిపించిన పాముకి ఇప్పుడు కనిపించిన త్రాడు అధిష్టానము అని చెప్తాడు, పాము కల్పితము అని చెప్తాడు. ఇందాకలా పాము సత్యం అన్నాడు, సత్యం అంటే శిష్యుడు నిలబడ్డాడు. గురువుగారికి అర్థం ఏమంటారా? గరుడ మంత్రం చదవమంటారా? నాగలు చదువుతున్నాడు పెట్టి నైవేద్యాలు పెట్టమంటారా? పొట్టోడు తావమంటారా? ఏది పాముకి వాస్తవానికి లేదు. అక్కడ తప్పకుండా చేద్దాం అనేది, అన్ని చేద్దాం, కంగారు పడకు, ఇందులో ఒకటి ఆలోచిస్తాను అంటాడు ఆయన. దాంతో అమ్మో గురువుగారు ఒప్పుకున్నారని చెప్పి వాడు నిలబడతాడు. అక్కడ గరుడు మంత్రం చదివేస్తాడు. దేనికి? గరుడు వచ్చి పడుకోతాడు పాముని. ముంగిసిని పెంచమంటారా, నెమలు పెంచమంటారా, రకరకాలు చెప్పాడు. తప్పకుండా నెమలు పెంచుదాం, నాకే ఉంది, నెమలు వస్తే పాము పడిపోతుంది, ఇలాగే మాట్లాడతారు గురువు గారు. ఇలా మాట్లాడితేనే గురువు, మాట్లాడాలి, అలా మాట్లాడితేనే గురువు అంతే. అప్పుడు శిష్యుడు అజ్ఞానాన్ని కొంతసేపు కుర్చీ వేస్తారు. తప్పకుండా వీడు ఎలాగో మహారాజా చేరవేశాడు ఎంతకాలం, కొంచెం కర్మ కుర్చీ మార్చి ఇంకో కుర్చీ వేస్తారు. అప్పుడు ఎలాగో లాగేస్తారు చివరిలో, అది వేరే సంగతి. లాగేదాకా వేస్తారని చెప్పరు, ఇలా కూర్చోప్పుడు రండి ఇలాగా అని కూర్చోబెట్టి లాగా ఇలా రాసి ఇలా రాసి అలాగే వాడి దగ్గర వాళ్ళకి ఏదో పూజ చేసినట్టు ఉంటుంది. అలా 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 గిల్లో లాగుతారు. అలాగే ఇలాగే మొత్తం కష్టపడాలి. ఇలాగే ఎవరికైనా సరే ఆపరేషన్ జరిగే సర్జరీలు కదా, అదొక ప్రక్రియ అది. అలాగే ముందు ఆ పాము ఎప్పుడైతే గుర్తించాడో త్రాడ్ని, ఇందాక కనిపించిన పాముకి ఇప్పుడు త్రాడు అధిష్టానం అని చెప్తారు. అక్కడ సంబంధం పెట్టాడు, అధిష్టానం కల్పితం. అప్పుడు మెల్లగా వాడు ఎప్పుడైతే ఆ త్రాడు దగ్గర నిలబడ్డాడో అసలు పాము లేదు కదా అని చెప్తాడు. ఇక్కడ పోతాం మరి. ఇందాక పాము ఉందని ఒప్పుకున్నవాడు, తర్వాత పాముని కల్పితం చేసినవాడు అసలు పామే లేదు కదా అని చెప్పాడు. ఈ మాట ముందు చెప్పకూడదు, ఆ మాట ఇక్కడ చెప్పకూడదు. ఆ ప్రక్రియే సంప్రదాయము. ఆ ఆర్డర్లో వెళ్ళాలి, అది మర్యాద. అది అలాగే వెళ్తేనే బుద్ధికి, అజ్ఞానం బుద్ధికి ఉన్న స్థాయి ఎంత అంతట దాన్ని చాలా సాఫ్ట్గా రిమూవ్ చేయాలి. చాలా సాఫ్ట్గా రిమూవ్ చేయాలి. ఆ ప్రక్రియలో కనుక వాడు కొంచెం కంగారు పడ్డాడో అది బిగుసిపోతుంది. ఇంకా ఎందుకంటే వాడు అజ్ఞానం అంటే వాడు ఒప్పుకోడు. వాడు అజ్ఞానం అంటే కోపం వచ్చేస్తాం అందరికీ, ఎవరన్నానికి లేదు. అజ్ఞానాన్ని జ్ఞానం అనవలసిన రోజులు ఇప్పుడు సార్ మీద పడి మర్యాద కూరుకున్నారు. కానీ అందువల్ల అజ్ఞానాన్ని జ్ఞానం అని చెప్పి దాన్ని మెల్లగా జ్ఞానం అంటే నిర్వచనం చెప్పి ఆ జ్ఞాన లక్షణాలు ఇందులో అజ్ఞానంలో లేవని గుర్తింపజేసి వీళ్ల చేతే అజ్ఞానం అని చెప్పింది సార్. ఇప్పుడు అది గోల జ్ఞానం అన్నమే అలాగే లక్షణంలో పడిపోతాయి. అలాగే ముందు పెట్టి మెల్లగా వాళ్ళ చేతి గుర్తింపజేసి ఏమంటే జ్ఞాన లక్షణాలు ఒకటి లేవేంటండి మా దగ్గర అంటే అజ్ఞానం. 13వ అధ్యాయం జ్ఞాన లక్షణాలు చెప్పి వాడి చేతే వాడు అజ్ఞానం వైపు తిప్పాలి. ఆ కలద్దాలు కొనిపెట్టి వాడికి మర్యాదగా చేసి ఇన్ని పూజలు చేస్తే ఆయన గారు శిష్యుడు గారు గురువు అవుతారు. ఇప్పుడు అది అక్కడ దాకా వెళతారు. కనుక ఈ ప్రక్రియలో భాగంగా ఇందాక చెప్పినట్టుగా తెలుపుదాం. మూడవస్థలు ఏవైతే ఉన్నాయో మూడవస్థలు ఒప్పుకున్న మహానుభావుడు కాస్త ఆ మూడవస్థలకు సాక్షిగా తీసుకొచ్చాడు. ఎప్పుడైతే సాక్షి స్థానంలో అక్కడ నిలకడ ఏర్పడిందో, ఎందుకంటే నిలకడ ఏర్పడదు, వెళ్ళిపోతుంటాం మూడవస్థలో, మళ్ళీ వెనక్కి లోకి రావాలి. సాక్షిగా నిలబడిపోతే మూడవస్థలు అసలు లేని అర్థమైపోతాయి. ఆ దశలో అప్పుడు తురియాతీతం, అదే అజాతవాదం అంటే. అదే కదా తురియానికి కూడా అతీతం అని. తురియం అంటే మూడవస్థలు సాక్షిగా తెలుసుకుంటున్న స్థితి, విట్నెస్ ఫర్ ద 3 స్టేట్స్. వాటి యొక్క అక్కడ నిలబడితే తురియం. అది ఈ తురియం ఎక్కడ దాకండి, ఇది ఒక దశ. ఈ తురియం కూడా అల్టిమేట్ కాదు. మూడవస్థలు ఆ తురియ స్థితిలో కూడా మూడవస్థలు రాకపోక తెలుసుకుంటుంటాడు కావచ్చు. ఈ తురియంలో ఉండగా, ఆ వెలుగుగా ఉండగా, ఆ ఎరుకగా ఉండగా, ఆ మహా ఎరుక ఎప్పుడైతే వచ్చి అక్కడ పూర్తిగా వశం అవుతుందో అప్పుడు ఉన్నది అదే, రెండవది లేదని తెలుస్తుంది. అంటే అసలు కల్పితం, అది లేదు, అసలు లేదని తెలుస్తుంది.
లేనే లేదు. కానీ లేనే లేదని ముందు చెప్పకూడదు. అదే నా సతో విద్యతే భావో నా భావో విద్యతే స్థ భగవద్గీత. అదే అందువల్ల ఆ దశలో తురియాతీతం అంటారు. తురియానికి కూడా అతీతం అది. తురియం అంటే రిలేటివ్ ఫ్రేమ్లో చెప్పింది. అవస్థలను తెలుసుకుంటున్నాం అంటే రిలేటివ్ ఫ్రేమ్ అది. కానీ అది అబ్సల్యూట్ ఫ్రేమ్. ఉన్నదేదో ఉంది, లేదు అల్టిమేట్ ట్రూత్. ఆ అల్టిమేట్ ట్రూత్ని ఎప్పుడైతే అటైన్ చేశాడో ఆ స్థితిలో వాడు తురియాతీతం అంటారు. సో ఆ తురియాతీత స్థితిలో ఉన్నటువంటి రమణుడు సకరుణం, కరుణతో కూడినవాడై దీప్తాగ్ని శైల స్థితం. ఆ అగ్నిశైలం ఏదైతే ఉందో అంటే అరుణ పర్వతం, అగ్ని పంచమహాభూతాల్లో అగ్నికి ప్రతీకగా వచ్చినటువంటి ఆ అరుణ పర్వతం ఏదైతే ఉందో, అరుణాచల పర్వతం, ఆ శైలస్థితం దీప్త అగ్ని శైలస్థితం. ఆ అగ్నిశైలం మీద స్థితం ఉన్నవాడు ఎలాగా? దీప్త ప్రకాశిస్తాడు. అదే అగ్నిపర్వతం. ఈయన గారు జ్ఞానపర్వతం. ఈ జ్ఞానపర్వతం వల్ల అగ్నిపర్వతమే చేరడంలో ఆ పర్వతానికి ఇంకా వైభవం ఉంటుంది. దీప్తాగ్ని శైలస్థితం. అంటే ఇక్కడ దీప్త అన్నది రమణుడి విశేషం, అగ్నిశైలం అన్నది అరుణాచలానికి విశేషం. ఆ అరుణాచల అగ్నిశలే ఇక్కడ రమణుడు అనేటటువంటి జ్ఞాన స్వరూపంగా లోకానికి కనిపించింది. రమణుడిని అరుణాచలాన్ని దూరం చేయడానికి అవకాశం లేదు. ఆ తురియాతీత స్థితి ఏదైతే ఉందో, ప్రథమ సృష్టికి పూర్వం ఏదైతే ఉన్నది తానే అయినటువంటి ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో, ఏకమేవాద్వితీయం నేహనాస్తి కించన అన్నది ఏదైతే ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మం, ఆ ఏక వస్తువు ఏదైతే ఉందో, అబ్సల్యూట్ ట్రూత్ ఏదైతే ఉందో, అదే సృష్టిలో భాగంగా ఇన్ని రకాల అవస్థలు, ఇన్ని రకాల ఓలలు, ఇన్ని రకాల అజ్ఞానాలు, ఇన్ని రకాలు ఇవన్నీ పెరిగిపోతాయి. దానికోసం ఈ అజ్ఞానాన్ని మళ్ళీ మింగడం కోసం గురు రూపం దాల్చి సకరుణం అంటే అది కరుణ సమేతుడు అంటే సకరుణం అంటే కరుణతో కూడి కరుణామృత జలధి అరుణాచలనిధి. కరుణామృత జలధి అరుణాచలం అంటే మనం మొదట్లో చదువుకున్నవి అరుణాచల పంచరత్నాలు. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన స్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. మొదటి మహర్షి రోజు ఉదయం పూట ఈ పాలు తీర్థం అప్పుడు 5 శ్లోకాలు చదువుతారు. ఉదయం అది అయ్యాక పాలు నైవేద్యం పెడతారు. ఉదయం 7 రమణాశ్రమంలో. కరుణాపూర్ణ శుద్ధాబ్ది అరుణాచల పర్వతం అంటే స్వామి కరుణాపూర్ణ శుధాబ్ది. కరుణ అనేటటువంటి కరుణ చేత పూర్ణంగా నిండిన సుధ అంటే అమృతం. సుధ అంటే పాలు, అమృతం. కరుణామృతం చేత పూర్తిగా నిండినటువంటి అబ్ధి పర్వతం. కబళిత ఘన విశ్వరూప కిరణావల్య. నీ చైతన్య కిరణాలతో విశ్వమంతా నిండి ఉన్నావు. నీ జ్ఞానంలోనే మేము విశ్వాన్ని గ్రహించగలుగుతున్నాం. విశ్వాన్ని తెలుపుతున్నటువంటి జ్ఞానం, విశ్వాన్ని మాకు తోపింపజేస్తున్న వెలుగు నీ వెలుగే. కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్. పరమాత్మ అంటే సృష్టికి పూర్వము ఉన్నటువంటి ఆ స్థితిని పరమాత్మ అంటారు. సృష్టి జరిగాక ఆయనే భగవాన్ అంటారు. ఈశ్వరుడు, భగవాన్ ఇవన్నీ సృష్టి తర్వాత ఆయన వచ్చిన పేర్లు. సృష్టికి పూర్వం పరమాత్మ. సృష్టి చేద్దామన్న దశలో ఆయన పేరు పరమాత్మ. సృష్టి చేద్దామనే సంకల్పం లేని దశలో ఆయన పరబ్రహ్మము. ఒక్కడిగా ఉంటాడు, సంకల్పం ఉండదు, పరబ్రహ్మము. సృష్టి చేద్దామని సంకల్పం రాగానే పరమాత్మ. సృష్టిలో భాగంగా కర్మఫల ప్రదాతగా ఈశ్వరుడు, ఆయనే భగవాన్. ఇవన్నీ ఆయన పేర్లే స్థితి బట్టి మారుతుంటాయి. ఈ పేరు ఎక్కడ వాడకూడదు, ఆ పేరు ఎక్కడ వాడకూడదు. అరుణాచల పరమాత్మన్. నువ్వెవరివి? పరమాత్మవి. ఆ పరమాత్మవే అంటే సృష్టి చేద్దామన్న సంకల్పం దశలో ఉన్నటువంటి అస్థితిలో ఉన్న దశలో ఆ పరమాత్మ ఆయనే ఈ సృష్టిలో భాగంగా అరుణగిరిగా కనిపిస్తుంది. అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. నా యొక్క చిత్తం అనేటటువంటి పద్మం అజ్ఞానం అనే అంధకారం చేత ముడుచుకుపోయింది. దీన్ని విప్పేటటువంటి సూర్యుడి బొబ్బు అరుణోభవ. ఈ పేరు అరుణాచలం కరెక్టే, కానీ అక్కడితో పని అయిపోలేదు. ఈ లోపల హృదయ పద్మం ముడుచుకుపోయింది. పద్మం ఎప్పుడు ముడుచుకుపోతుంది? చీకటిలో ముడుచుకుపోతుంది. అజ్ఞానాంధకారం హృదయంలో ఉంది కనుక ఇది ముడుచుకుపోయింది. ఒక్కసారి నువ్వు జ్ఞానభాస్కరుడవై ఒకసారి ఈ తేజస్సు చూపిస్తే అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. కంజ అంటే పద్మము, కంజ కంజ. కమ్ అంటే జలము, జలము నుంచి పుట్టేది కనుక కంజ. నా చిత్తం అనేటువంటి పద్మం, చిత్తం అనే పద్మాన్ని సువికాసాయ చక్కగా వికసింపజేయడం కోసం అరుణోభవ నువ్వు జ్ఞానసూర్యుడే కావలసింది అని మహర్షి మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది కదా. అందువల్ల సకరుణం దీప్తాగ్ని శైలస్థితం. ఆ అరుణాచల పర్వతం మీద మహానుభావుడు స్థితుడై ఉన్నాడు. ఎవరు? తుర్యాతీత పదాస్థితం సకరుణుడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడో రమణుడు. రమణుని ఎక్కడి నుంచి చూపించారో, ఎక్కడి నుంచో
ఎక్కడో 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 సృష్టి ఏది సృష్టి అసలు లేని స్థితిలో ఉన్నటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే ఒకనాడు రమణుడిగా సృష్టిలో ఉన్న వాళ్ళ భాగం సృష్టిలో ఉన్న వాళ్ళ మీద కరుణ కొద్దీ వచ్చి ఇగో ఈ దీప్తాగ్ని శైలస్థితం ఆ ప్రకాశిస్తున్న ఎర్రటి పర్వతం ఏదైతే ఉందో దాని మీద ఒక జ్ఞానస్వరూపంగా 71 ఏళ్ళు నడయాడినటువంటి ఆ మహాకారుణ్య స్వరూపం మహాజ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అది మతి జన్మాంతర పుణ్య పాక వశత ప్రాప్తం. నా పూర్వజన్మల ఎన్నెన్నో జన్మల యొక్క పాకము అంటే వాటన్నిటి యొక్క సమూహం వల్ల ఏదో ఒకనొక పుణ్యం వల్ల సద్గురుల యొక్క కటాక్షం కలగదు. అనేక జన్మల పుణ్యం కలిసి వస్తాయి. ఇవన్నీ కలిసి రాశీభూతం అయితే ఈ పుణ్యం యొక్క రాశీభూతం అయితే మత్ నా యొక్క జన్మ పుణ్యాంతర మజ్జన్మాంతర పుణ్యపాక జన్మాంతరం అంటే అనేక జన్మలను అర్థం. సో అనేక దేహాల్లో చేసుకున్నటువంటి అనేక పుణ్యుల యొక్క రాశీభూత ఫలంగా ఇగో ఈ మహానుభావుడు మాకు ప్రాప్తించాడు. ఎవరైనా ప్రభుం ప్రభ గలవాడు ప్రభువు. ప్రభ అంటే వెలుగు అని అర్థం. సూర్యప్రభ చంద్రప్రవాహనాలు ప్రభ అంటే కాంతి కనుక ఈయన గారు ప్రభ గలవాడు ప్రభువు. ఏంట ప్రభ? జ్ఞానప్రభ. తర్వాత అంటే చెప్పారు అంటే ఈ ప్రభు అనగానే రాజ్యాలు పరిపాలించేవాళ్ళే ఇలాంటి కిరీటాలు పెట్టుకునేవాడు అది కాదండి. సద్గురుం తర్వాత వాక్యం వచ్చింది. పరిపాలకుని ప్రభువే అంటారు. ఎందుకంటే వాళ్ళకి పరమాత్మ తేజస్సు చేరుతుంది కాబట్టి. ఎందుకంటే ప్రజలను పరిపాలించే వాళ్ళకి భగవంతు లక్షణం చేరితేనే వాళ్ళు ప్రభు అవుతారు. వాళ్ళు ప్రజలమే కరుణ ప్రజలు రక్షించగలిగే ఒక రకమైనటువంటి శక్తియుక్తులు ఇవన్నీ చేరితేనే ప్రభు. ఎవరి మధ్య వాళ్ళు ప్రభు పూజ పెట్టకూడదు. కనుక ఈయన అలాంటి ప్రభు అంటే కాదండి, సద్గురుం ప్రభు. ఈయన శిష్యుల చేత సద్వస్తువుని గుర్తింపజేసేవాడే గురువు. దీన్ని సద్గురు సద్వస్తువుని గుర్తింపజేసేవాడు. ఎవరు సద్వస్తువు? తుర్యాతీత పదాస్థితం అది సద్వస్తువు. తాను ఎక్కడి నుంచి దిగొచ్చాడో దాన్ని గుర్తింపజేయడం కోసం. దాన్ని దిగొచ్చింది మరిపింపజేయడానికి కాదు, గుర్తింపజేయడానికి. అక్కడ ఏమన్నా గుర్తింపజేయచ్చుగా? కుదరదు. వీళ్ళు అందుకోలేరు, వీళ్ళు ఆయన అందుకోలేరు, ఆయన వాళ్ళు అందుకోగలరు. కాబట్టి ఒక మెట్టు దిగి రావాలి. దిగి రావడంలో రూపం ధరించాలి. రూపం ధరించడంలో అక్కడ వచ్చి ఆ అరుణాచల పర్వతం కింద ఆ తుర్యాతీత పదార్థమే అరుణగిరిగా అక్కడ రూపం ధారిస్తే అందులో ఒక కాలంలో అనేక మంది మహాత్ములు అరుణాచల పర్వతంలో అనేక మంది మహాత్ములు వచ్చారు. ముఖ్యంగా నాయనార్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఆ ప్రాంతాన్ని అడుగుపెట్టిన వాళ్ళు చాలా మంది. సో అనేక మంది యొక్క పాదస్పర్శ చేత పునీతమైంది ఆ పర్వతం. అనేక మంది యోగులు గొప్ప సాధకులకి అరుణాచల పర్వతం ఒక నివాసం. అటువంటి ఆ ప్రవాహంలో భాగంగా రమణుడు ఆ 1896 సంవత్సరంలో అడుగుపెట్టిన కాస్త 1950 దాకా 71 ఏళ్ళు అంటే 54 ఏళ్ళు అరుణాచల వాసం 54 ఏళ్ళ అరుణాచల వాసంలో ఆ పర్వతమే తన జ్ఞానాన్ని రమణుడిగా లోకానికి అందించడంలో సద్వస్తువుని గుర్తింపు చేయడానికి అనేక ప్రక్రియలు. కేవలం రమణుడు తన ఆలోచన ఒకటే బలవంతంగా వృద్ధి ప్రయత్నం చేయలేదు. అని తేలిక ఒకటి చెప్పేవారు, కానీ అందుకునేవాడికి అది కష్టం అనిపించేది. అటువంటిప్పుడు ప్రక్రియ మార్చేవారు. దాన్ని శరణాగతి బోధ కూడా చేసి, శరణాగతి అంటే నిజమైన శరణాగతి ఏంటో ఆయన రకరకాల రీతిలో ప్రజెంట్ చేసి, అలా కాకుండా వాళ్ళు ఏవైతే చెప్పారో వాటిని మేము ఇవే చేసుకుంటామంటే వీటిని శ్రద్ధగా చేసుకోండి అని చెప్పి ఆయా అంటే వాళ్ళ చేష్టల ద్వారా, వాళ్ళ కదలికల ద్వారా, వాళ్ళ బోధల ద్వారా పూర్తిగా జ్ఞానం నిండిన వారేమో అన్నింటిలో పదార్థాల ద్వారా, వ్యక్తుల ద్వారా, అన్నింటి ద్వారా జ్ఞానాన్ని తేలికగా బోధించేటువంటి ఆ అప్పడపు పాట ఇలాంటివన్నీ ప్రతిదీ అంటే ప్రతి వస్తువులో కూడా పరమాత్మను దర్శనం చేయగలిగేటువంటి ఆ శక్తి వాళ్ళకి ఉంది కనుక ఆ నేర్పరితనం మనకు కలిగిస్తూ, సరే మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ వికారాలు కలుగుతుంటే వాటిని కాస్త ఒక చమక్కలేని మాటలతో వాటిని ఉంచుతూ తప్పదు అవి కూడా చేయాలి. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ తమ్ముడే ఉన్నాడు పెద్ద ట్రబుల్ క్రియేటర్, ఆయన ఎన్నోసార్లు ఆయన అహంకారాన్ని కాస్త నిరంజనానంద ఎన్నోసార్లు ఆయన చాలా సమస్యలు వచ్చాయి ఆశ్రమంలో. వాటన్నిటి కూడా తప్పదు, పరిపాలకుడిగా ఇవన్నీ ఉంటాయి. అందువల్ల వీటన్నిటిని సమన్వయించుకుంటూ అందరిలో ఒకే వస్తువు చూసేవాడు కనుక, అందరిలో తనను చూసుకునేవాడు కనుక సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని జాత్మని గీతలు అన్నట్టుగా అందరినీ తనలో చూసుకునేవాడు, అందరిలో తనను చూసుకునేవాడు కనుక అక్కడక్కడ ఆశ్రమంలో హెచ్చు తగ్గులు లేవు. కానీ ఎవరి మర్యాదలు వాళ్ళకి ఇస్తూ మనకి ఇది ఆత్మతత్వం అనేది ఇదొకటి మనకి వికారంగా అర్థమవుతుంది. అదొకటి మళ్ళీ అందరినీ సమానంగా చూడడం అంటే ఎత్తి కూర్చోబెట్టుకోవడం తన అర్థం. ఎవరి మర్యాదలు వాళ్ళకి ఇస్తే చాలు. కుక్క అన్నం పెట్టడం మనిషికి మనిషి అన్నం పెట్టడం, వీడి అన్నం దాని అన్నం వీడు పెడతాను, అది కాదు మర్యాద అంటే. ఇలా అర్థమైంది కొంతమందికి. సమానం అనగానే వెర్రి వికారం విశృంఖలత్వంగా సమానం అంటే హద్దుల్లో ఉండుట, లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి, ఆ మర్యాదలు పాటించుట. ఎవరి మర్యాదలు వాళ్ళు ఉంటే ఏ హాయి ఏగోలా లేదు. ఇగో ఈ మర్యాద భంగం చేయడానికి ఇగో ఈ మాట్లాడి ఉపయోగపడుతుంది ఏదో ఒకటి. మళ్ళీ
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వభాగే పండిత సమదర్శన అనగానే 8 దిశలు ఇంట్లో పెట్టుకోవడం, వీళ్ళు తీసుకెళ్ళి ఇంటి ఆయన తీసుకెళ్ళి వీధిలో పెట్టడం, ఇదే ఏను చాలా మనిషి చాలా ఏనుకి ఆవిడకి ఎలా బోధపడింది భగవద్గీత. అది చెప్పేవాడు తప్పది, చెప్తున్నారు పాపం వీళ్ళు వినరు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నచ్చిన చోట సమానత్వం ఉంటుంటాం, నచ్చకపోతే తేడా చూపించాలి. ఇది కాదు వేదాంతం అంటే వెర్రి వికారం కాదు. వేదాంతం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం, విచ్చలవిడితనం కాదు. వేదాంతం అంటే హద్దులు తెలుసుకుని బ్రతుకుట, జీవితం విలువ తెలుసుకుని బ్రతుకుట, జ్ఞానం విలువ తెలుసుకుని బ్రతుకుట. ఈ మాటలు దీనికి వాడుకోవడం అంటే అజ్ఞానం ఎక్కడో ఒకటి వాడించుకుంటుంది. వినేదే అజ్ఞానం. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని బోధిస్తున్నావు, ఇది ఒక్కటి బాగా దృష్టిలో పెట్టుకోవాలి. బోధిస్తున్నవాడు భయపడుతూ బోధించాలి. జ్ఞానం ఎవరి చేతిలో పెడుతున్నావు? పిల్లల్ని పట్టుకెళ్ళి తాగుబోతు చేతిలో పెట్టాము, జ్ఞానాన్ని పెట్టుకెళ్ళి అజ్ఞానం చేతిలో పెడుతున్నావు. మరి వాడికి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? అయితే వాడే కదా జ్ఞానం చేయవలసింది. నువ్వు అజ్ఞానం తొలగించుకున్న తర్వాత జ్ఞానం చెప్తానంటే వాడే ఎక్కడ తొలగించుకుంటే జ్ఞానం. నువ్వు శుభ్రమయ్యరా, నీ ఒంటికి వస్తానని నీళ్ళు అన్నట్టుగా ఉంది వ్యవహారం. నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అక్కడ అజ్ఞానం శుభ్రం చేయవలసిన జ్ఞానమే, చివరిలో నిలబడవలసిన జ్ఞానమే. కనుక చెప్పేవాడు భయపడుతూ చెప్పాలి. అజ్ఞానం చేతిలో జ్ఞానాన్ని పెడుతున్నాం, పిల్ల ఏమవుతుందో వాళ్ళకి అంతే, ఇలాగే చెప్పాలి. అందుకే వాళ్ళకి ఎక్కడ తేడా ఆలోచన రాకుండా అలాగా నిలకడగా చెప్పి వాడి బుద్ధి అలా స్థిరంగా ఉండేటట్టుగా. అందుకే పదునైన కత్తి మీద ప్రయాణం అన్నాడు వివేకానంద. ఉపనిషత్తులో మాట ఇది, పదునైన కత్తి మంచి కదిలిందా తెగిపోతుంది. ఏదో ఒక విపరీత భావం వచ్చింది అనుకోండి, తేడా వస్తుంది. అందువల్ల ఈ విధంగా మా జన్మాంతర పుణ్యపాకవశత ప్రాప్తం ప్రభుం సద్గురుం వందే శ్రీరమణం అనేటటువంటి శ్లోకాన్ని, ఈ ధ్యాన శ్లోకాన్ని రమణుల యొక్క స్ఫూర్తిగా నేటి రోజున కొంత జ్ఞానాన్ని, కొంత ఏదో సరదా మాటలు అన్ని కలుపుకుని జ్ఞానం అర్థమవుతుంటే హాయి వస్తుంది మనసులో నుంచి. ఈ విధంగా శ్యామల గారు ఇచ్చిన అవకాశం మీ అందరినీ ఒకసారి ఇలాగ చూసుకుని రమణుడి యొక్క ముచ్చట్లు మీతో చెప్పుకున్నాం. హాస్పిటల్లో మురళీ భవన్లో కూడా నా సత్సంగం గురించి అడిగారు.